So as you know that we gathered here to receive some message from our respected police department and as well as SHE team. Did you listen at any time about SHE team? So they are protecting us, they are giving assurance to us if you are any problems or if you face any problems or any be helpful to us. They are supporting us. So we are here, do not bother, they are serving better. So first of all, we must say our thanks to the services of SHE teams. Once give a round of applause. Okay, stop. Okay, they are ready to serve us, but in what way we have to take the help whenever it is needed. Whenever it is needed, we have to use their services, right? So how can we, what is the way to use their services? What is the way to be a part of our society? And what is the way to become a good citizen, future citizen? So that is why better you, in this program, you follow their instructions, you listen carefully what they are going to say, and you mold yourself and become as a good citizen and become as a suitable personality to the society. Now, dear children, you pay full of attention what they are giving instructions in your daily life, school life, outside the roads, our families, etc. Wherever you are, they are helpful and they will give some guidance to you, a proper guidance. Afterwards, if you are having any doubts, you can ask them. Sir, the madam or department people will give you a suitable guidance, proper guidance to you. In what way you can use the services. If you have any doubts, you can clarify. Okay? Now, the thing is here, program maybe it goes up to 1 hour. So until then, you be silent and follow the instructions. Listen carefully. Okay? Thank you. Thank you, sir. విద్య అనే పునాది మీద మన భవిష్యత్తును నిర్మించుకుంటే మనం బాగుపడతాము. విద్య అనే పునాది బలంగా ఉన్నప్పుడే జీవితంలోని పునాది సంతోషంగా ఉంటుంది. ఈ విద్య అనే పునాది లేకపోతే మన జీవితానికి సార్థకం లేదు. దయచేసి మీరు మంచిగా చదువుకొని మీరు అభివృద్ధి చెందుతారని నమ్ముతున్నాను. ఇప్పుడు SHE టీం నుంచి అరుణ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. నా పేరు అరుణ. నేను SHE టీంలో వర్క్ చేస్తున్నాను. SHE టీం తెలుసా? ఇంతకు పెట్టామా ప్రోగ్రామ్? పెట్టారు కదా? పెట్టామా కదా? ఓకే. మళ్ళీ ఎందుకు పెడుతున్నాం ప్రోగ్రామ్స్ చెప్పండి. ప్రస్తుత సమాజంలోని క్రైమ్ రేట్ అనేది రోజు రోజుకు పెరుగుతూ పోతుంది కదా. దానికోసమని ప్రతిసారి అంటే మీరంతా చిన్న పిల్లలు, అభంశుభం తెలియని పిల్లలు, సమాజంలోని ఎలాంటి మెంటాలిటీ ఉంటుందో అనేది సెక్యూరిటీ, ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటే అల్లరి ముక్కల నుండి, ఆపదాల నుండి ఎలా ఉండాలి. ఓకే, ఏమైనా జరిగిన తర్వాత మా SHE టీం నుంచి మేము ఏ విధంగా భరోసా ఇస్తాము, దీనిపైన SHE టీం వర్క్ చేస్తుంది కదా. అంతేనా? SHE టీం అంటే ఉమెన్, మొత్తం ఉమెన్స్కే, మెన్నుకు లేదు. ఏ టీమ్స్ ఉన్నాయా అబ్బాయిలు? ఉన్నాయా ఏ టీమ్స్? చెప్పండి రోజు ఉన్నాయా లేవా? ఓకే, ఏ టీమ్స్ లేవు, మొత్తం SHE టీమ్సే ఉన్నాయి. ఓకే, SHE టీమ్స్ చెప్పాను కదా. ఓకే, నేటి మహిళ అవధి నుండి మొదలుకొని అంతరిక్షం వరకు ఎక్కడికైనా పోగల శక్తి, ఓర్పు, సహనము, మేధస్సు స్త్రీకి మాత్రమే సొంతం కదా. ఎక్కడికైనా పోతుంది. అంతరిక్షం నుండి ఎన్నిట్లో మగవారితో పాటు సమానంగా అన్నింటిలో దూసుకు వెళ్తుంది. కానీ నాణ్యానికి ఒకవైపు మాత్రమే ఇది కనిపిస్తుంది. ఇంకోవైపు ఏం కనబడుతుంది? భ్రూణ హత్యలు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆడ శిశువు అని చంపేయడము,
పెరిగిన తర్వాత అంటే క్లాసెస్ స్కూళ్ళకి వస్తుంటే అల్లరి ముక్కల నుండి ఆకతాయిల నుండి వర్క్ చేసే ప్లేస్లలో లైంగిక వేధింపులు, చిన్నపిల్లల పైన పోక్సో, చిన్నపిల్లల పైన లైంగిక వేధింపులు, చిన్నపిల్లలను మొదలుకొని పెద్ద వారిపైన ఇలా ప్రస్తుత సమాజం బాగా ప్రపంచవ్యాప్తంగా దౌర్జన్యానికి గురి అవుతున్న వర్గంలోని మొట్టమొదటి వర్గము మన మహిళా వర్గమేనట. అందుకోసమని మనకు రాజ్యాంగము కొన్ని ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావడం జరిగింది. ప్రత్యేకమైన చట్టాలను, మహిళలకు కత్తి లాంటి పదునైన చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నేను చట్టం అని చెప్పాను కదా, అసలు చట్టం అంటే ఏంటిది? ముందు మనకి చట్టం అంటే తెలియాలి, తెలిసినాక మాట్లాడుకోవాలి కదా. చట్టం అంటే ప్రజాస్వామ్య దేశంలోని ప్రజలతోని ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు చట్టసభలో కూర్చొని చట్టాలను తయారు చేస్తారు. ఎలాంటి చట్టాలంటే అయ్యా, ప్రజలకు జరిగే బాగోగులు, ఇది జరుగుతుంది, చట్టం చేస్తే ప్రజలకు మంచిగా ఉంటుంది, ఏమంటే తప్పు చేసినోనికి పనిష్మెంట్ పడాలి, వాళ్ళకు న్యాయం జరగాలి అని చట్టాలను చట్టసభలో తయారు చేస్తారు. మనం చట్టం తయారు చేస్తే అయితేయా? కావు. చట్టసభలోనే చట్టాలను తయారు చేయాలి. చట్టాలను ఎవరు అమలుపరచాలి? ఎవరు అమలుపరచాలి? గవర్నమెంట్. వెరీ గుడ్. పోలీస్ వాళ్ళు చట్టాలను ఎలా అంటే ప్రజలకు కోర్టుకు మధ్య వారధులు. అంటే ప్రజలకు ఏమైనా జరిగినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కేసు పెట్టి ఎక్కడ పెట్టాం? కోర్టులో పెట్టాం. పనిష్మెంట్ శిక్ష వేస్తామా? వేయము. ఎవరు వేస్తారు? కోర్టు వేస్తారు. అంటే ప్రజలకి కోర్టుకు మధ్య వారధులుగా మేము పనిచేస్తాం. ఓకే, చెప్పాను. ప్రస్తుత సమాజంలోని నేరపూరితమైన సమాజం అని చెప్పాను కదా. మీరంతా ఏమేజ్ నానా? ఇదంతా ఏమంటారు? టీనేజ్. ఇదంతా ఏది? టీనేజ్. ఇలా ఆలోచనలు ఎలా వస్తాయి? అన్ని కొత్తగా ఆలోచనలు వస్తాయి కదా. అంటే హార్మోన్స్. మేము చదువుకున్నప్పుడు మేము బైపీసీ స్టూడెంట్స్ని హార్మోన్స్ లెవెల్స్ ఇప్పుడు గ్రోతింగ్ అనమాట. పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్రంథి అని కొన్ని హార్మోన్స్ ఉంటాయి. అవి ఏమంటే కొంచెం ఎగువదిగుగా ఉంటాయి. ఆ హార్మోన్స్ వల్ల ఏమంటుంది? ఇది చెప్పాను ఫస్ట్, రంగుల ప్రపంచం. ఈ సమాజం అంటే ఏంటన్నా? రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలోని ఇలా చూసేసరికి మన ఆలోచనలే మనని ముందుకు నడిపిస్తాయి. మంచి ఆలోచనలు వస్తే ఏం చేస్తాం? సక్సెస్ పైకి వెళ్తాం. అదే చెడు ఆలోచన వస్తే ఏమవుతుంది? చెడు ఆలోచన ఏమవుతుంది? చెడుని అవుతుంది కదా. ఓకే, ఏమంటారు? ఇప్పుడు నేను చట్టం చెప్పాను కదా. నేరం అంటే తెలుసా ఎవరికన్నా? నేరము అంటే తెలుసా? క్రైమ్ అంటే ఏంటిది? ఎవరైనా కొట్టడము, తిట్టడము, చంపేయడం క్రైమ్ కదా. కానీ మీకు తెలియదు ఇంకోటి, చట్ట ప్రకారము చేయకూడని పని చేసిన నేరమే. చట్టంలో ఉన్న పని చేయకపోయినా నేరమే. అబ్బాయిలు చట్ట ప్రకారము చేయకూడని పని చేసినా నేరమే, చట్టంలో ఉన్న పని చేయకపోయినా నేరమే కదా. ఓకే, మనం ఆగస్టు 15, 26 జనవరికి ఏం చేస్తాం? రిపబ్లిక్ డే కదా. ఏం ఎగరేస్తాం? జాతీయ జెండాన్ని ఎగరేస్తాం కదా. మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం? అందరం వేసి సెల్యూట్ చేస్తాం కదా. ఇది చేయమని ఎవరు చెప్పారు? నో, రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అందులో ఇంకేముంది చెప్పనా? ఒకవేళ మేము డీజే పెట్టుకొని డ్యాన్స్ చేస్తాం సార్ ఆగస్టు 15 రోజు, మేము మందు తాగుతాం సార్ అని వాళ్ళని తాగిన అనుకో, ఏం చేస్తాం అప్పుడు? అబ్బాయిలు చెప్పాలి, ఏం చేస్తారు అప్పుడు? పోలీసులు తీసుకుపోయి బొక్కలు ఎత్తారు అంతేనా? రైటేనా? ఎందుకంటే మన జాతీయ జెండాని ఏం చేయాలి? గౌరవించాలి. మన త్రివర్ణ పతాకాన్ని గౌరవించాలి. అదే విధంగా రాజ్యాంగంలో ఇంకేం రాయబడింది? అబ్బాయిలు స్త్రీలను గౌరవించబడాలి. ఓకేనా? స్త్రీలను గౌరవించబడకపోతే ఎలా ఉంటుంది? ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఓకేనా? ఓకే, ఒక చర్య ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్స్, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది, భారతీయ న్యాయ సంహితాన్ని కొత్తగా చేర్చడం జరిగింది. దీంట్లో ఏ చర్యలు నేరాలు ఈ పని చేస్తే ఏం చూస్తున్నారు? బాగేనా? ఈ చర్య చేస్తే బిఎన్ఎస్ ప్రకారము ఈ చర్య చేస్తే నేరము అని చెప్తుంది. నువ్వు ఈ పని చేద్దామనుకో, ఇది తప్పు, దీనికి ఈ శిక్ష ఉంటుంది అనేసి ఐపీసీఆర్ బిఎన్ఎస్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ బిఎన్ఎస్ఎస్ అంటే
సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇది ఏమని చెప్తుంది అని అంటే, నువ్వు ఈ చర్య చేసావు కదా, దీని కేసు కట్టి అంటే ఎఫ్ఐఆర్ చేయడం అంటే ఇది మా పని, ఇది ఎఫ్ఐఆర్ చేసిందే కోర్టులో ప్రొడ్యూస్ చేయమని సిఆర్పిసి చెప్తుంది. ఇది తప్పు అని చెప్తుంది, అది పనిష్మెంట్ చెప్తుంది, ఇది ఏం చెప్తుంది, ప్రొసీజర్ చెప్తుంది. ఐఈఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇప్పుడు పిఎస్ఏ అని కొత్తగా చట్టం రావడం జరిగింది. ఇది ఏమని చెప్తుంది అంటే, ఇక్కడ ఈ తప్పు చేసిన దీనికి ఈ పనిష్మెంట్ వేసినాం, ఆ పనిష్మెంట్ ఎవరు చేయాలి, కోర్టులో శిక్ష ఎవరు వేయాలి, జడ్జి వాళ్ళు వేయాలి కదా. ఆ జడ్జి వాళ్ళు ఎవరు చేస్తారు అనేది అక్కడ చూసుకోవాలి. అంటే ఈ తప్పు అని చేస్తుంది కదా, ఒక అమ్మాయి గాంక బయటికి వెళ్తున్నప్పుడు 354 అంటే ఇప్పుడు కొత్తగా చట్టం 70 కుదించడం జరిగింది. 354 ఐపీసీ ప్రకారం ఎవరైనా అమ్మాయి పోతుంటే అమ్మాయిని కావాలని టచ్ చేయడం కానీ ముట్టుకోవడం కానీ ఇలాంటి పనిని చేస్తే 354 కింద సెక్షన్ ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది, జరిమానా ఉంటుంది. 509 ఇప్పుడు కొత్తగా చట్టం వేరే వచ్చింది. 509 అంటే అమ్మాయిలు వెళ్తుంటే విజిల్ వేయడము, సైగలు చేయడము ఇలా చేస్తే కూడా 294, 506, 376 ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా సెక్షన్స్ అమ్మాయిలకు ఉండడం జరిగింది. బాగా చట్టాలు మనకు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు ఈ స్కూల్లో వస్తున్నప్పుడు ఓకే, ఇక్కడ మీకు బాగా సెక్యూరిటీ సార్వాలు ఇస్తారు. కొంతమంది మేము మా డ్యూటీస్ ఎలా ఉంటాయి అంటే, మేము మఫ్టీలో ఉంటాము. మఫ్టీలో ఉంటే ఏం చేస్తామంటే అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాము. మీరు సార్లకి అసలు చూడకండి, నాకే చూడండి, ఓకేనా. ఏముంటే మేము మఫ్టీలో ఉండి ఇక్కడ కూడా టీచర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మేడమ్స్ ఉన్నారు, కానిస్టేబుల్స్, వాళ్ళు కూడా మేడం కానిస్టేబుల్ వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తారంటే మఫ్టీలో ఉండేసి సినిమా థియేటర్స్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో రద్దీగా ఉండే ప్లేస్లలో ఉండేసి అమ్మాయిలను ఎవరైనా ఈటింగ్ చేస్తున్నారా, ఏమైనా బనాయిస్తున్నారా అనేది మేము చూస్తాము. చూసి కెమెరాలో తీస్తాం. అలాంటి మేము ఏం చేస్తాం, సీసీ కెమెరాలో చూస్తాం. మా చీటీ వేసే మేడం సునంద మేడం గారు అయితే అప్పుడు ఏం చేస్తాం, మేము ఆఫీలో ఉండేది అబ్బాయిలు ఏం చేస్తున్నారో వాటిని కెమెరాలో బంధిస్తాం. బంధించేసి ఏం చేస్తాం, అరెస్ట్ చేయం, బంధించేస్తాం. బంధించేసి చూస్తాం. అబ్జర్వేషన్ లో మా డ్యూటీ ఇలా ఉంటుంది. చెప్పండి మేము అఫీలో ఉంటామని. అయితే ఇప్పుడు చెప్పండి, ఏమైనా హీటింగ్స్ ఉన్నాయా, అమ్మాయిలు హీటింగ్స్ ఉన్నాయా, హీటింగ్స్ ఉన్నాయా, ఉన్నాయి కదా. అబ్బాయిల కోసమే అమ్మాయిలు అందులోకి వచ్చే ఎత్తండి చేతులు, ఎత్తండి చేతులు, ఎత్తండి. హ్యాండ్స్ రైట్, 1 హ్యాండ్ కొట్టండిగా, నో సౌండ్, 2 కలపండి. అంటే 99% తప్పు ఉన్న అమ్మాయిలు మాత్రం ఒక శాతం తప్పు ఉంటేనే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు ఎలా తయారయ్యాయో అదే విధంగా అమ్మాయిలు అబ్బాయిలకు ప్రైవసీ ఇవ్వడం వల్లనే క్రైమ్ అనేది జరుగుతుంది. కాబట్టిగానే అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేయవద్దని ఎవరు చెప్పరు. ఎంతవరకు చేయాలో ఫ్రెండ్షిప్ అంతవరకే చేయాలి. అది దాటితే డేంజర్ జోన్లో ఉంటుంది. మేము కూడా కొన్ని కేసెస్ చూసాము. నేను షీటింగ్ రాకముందుకు క్యాజువల్గా ఏమైనా కేసెస్ వస్తే స్టేషన్లో ఉన్నప్పుడు చెప్పేదాన్ని, చిన్న పిల్లలు అమ్మో వీళ్ళు చేయరు, చాలా పిల్లలు చాలా మంచోళ్ళు అనుకున్నాను. కానీ మా షీటింగ్కి వచ్చిన తర్వాత 7th క్లాస్ అమ్మాయిలు, 6th క్లాస్ అబ్బాయిలు అంటే లవ్ చేసుకొని, నేను చెప్తున్నా బయట విషయం చెప్తున్నా ఎలా ఉంటుంది అనేది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడదే అనుకుంటారు, కానీ ప్రేమున్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఇదంతా ఏంటిది ఏమంటే ఇదంతా కంప్యూటర్ యుగం అంతేనా. కాబట్టిగానే ఉంటుంది. అయితే మేము ఉంటున్నాం బ్రేకప్లట, చాటింగ్స్ అట, బాబా మేము చూస్తే అమ్మో పిల్లలు బాగా డెవలప్ అయిపోయారు అనుకున్నాము. కాబట్టిగానే అమ్మాయిలు ప్రైవసీ ఇవ్వకూడదు అంతేనా. ఫ్రెండ్షిప్ చేయండి. లవ్ చేయడం తప్ప ఒప్ప చెప్పండి, నో ఒప్పు అంటున్నా నేను. అంటే మీ పేరెంట్స్ మీరు లవ్ చేయరా? మరి లవ్ అనగానే ఏం లవ్ అనుకున్నారు మరి మీరు? లవ్ అనగానే గదే. లవ్ అంటే గురువులను ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, మన తల్లిదండ్రులను ప్రేమించాలి. లవ్ అంటే అబ్బాయిలు అమ్మాయి చేసుకునే లవ్ కాదు. లవ్ లో ఉంది ఓకే, అలా లవ్ చేయడం కూడా తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు చెప్తాను. పరిపక్వత లేని లవ్వులు అంటే చెప్పాను కదా నేను, ఏమని ఇదంతా మీరు టీనేజ్ కదా, ఇందులో తీసుకున్న నిర్ణయాలు చాలా తొందరగా ఉంటాయి, తొందరగా పట్టకం ఉంటుంది. ఒకవేళ లవ్ చేసినా కూడా ఇప్పుడు ఈ బిల్డింగ్ నిలబడిందంటే దేనికోసం నిలబడింది? ఏముంది కింద?
పిల్లర్స్ ఉన్నాయి కదా, దానివల్ల నిలబడింది. నేను చెప్పాను కదా, పడిపోతాను నేను లవ్ చేస్తే పిల్లర్స్ లేని దానిలాగా నిర్మించుకుంటే వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ లవ్ చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఇదంతా ఇది ఏమేది చదువుకునేది, చదువుపైనే దృష్టి ఉంచాలి, లేకపోతే జీవితాలు ఖరాబ్ అవుతాయి. ఎత్ర ఆరెస్టు పూజితే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలను ఆరాధిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారట. అంతేనా అమ్మాయిలు? కానీ మీరు దేవతలు కాకపోయినా మంచిది, దెయ్యాలు మాత్రం మనం కాకూడదు. ఓకేనా? దేవతలు కాకపోయినా మంచిదే కానీ మనం కాకూడదు. ఎందుకంటే ఒకటి అమ్మాయిలు ఆలోచించండి, ప్రతి కేసులో కూడా, ప్రతి దాంట్లో కూడా అమ్మాయిలకే చట్టాలు ఉన్నాయని చెప్పాను. అన్ని అమ్మాయిలకే ఉన్నాయి. అబ్బాయిలకి ఏమైనా ఉందా? ఏమీ లేవు. ఆకుపై తులిమిపడం, పులిపై అరటాకు మీద పడి ఏమైతుంది? ఆకు తిరిగిపోతే. అమ్మాయిలంతా ఏంటిది? పులులో. అబ్బాయిలంతా ఏంటిది? అమ్మాయిల తోలికి పోకూడదు. ఎందుకు పోకూడదు అని చెప్తాను. ఇప్పుడు ఒకప్పుడు కమ్యూనికేషన్ అనేది కానీ షీడింగ్స్ అనేది కూడా కమ్యూనికేషన్ కానీ షీడింగ్స్ అనేది ఏమీ లేవు. ఎవరైనా ఏమంటారు బయోడేటా తెలుసుకోవాలన్నా కూడా ఒకప్పుడు ఆధార్ కార్డు లింకేజ్ లేవు. తమ్ము పెడితే తెచ్చుకోవచ్చు కదా మీది, కదా నాన్న? తమ్ము పెడితే వేయచ్చు, మీది ఆధార్ కార్డు తీయచ్చు, మీ బయోడేటా కూడా తెలిసిపోతుంది. ఒకప్పుడు ఇలాంటి కమ్యూనికేషన్ లేదు. ప్రతి దానికి ఇప్పుడు కేసులు అవుతున్నాయి. ఇదంతా ఏమంటే కంప్యూటర్ యుగం కాబట్టి ప్రతి ఒక్క కేసుకు నమోదై ఉంటుంది కాబట్టి కానీ ప్రతి దాంట్లో కూడా ఆలోచించండి. అబ్బాయిలు ఒక చిన్న అమ్మాయిలకి ఏమైనా కేసులో అయినా కూడా, చిన్న కేసు అయినా కూడా జాబ్స్ రావు. ఎందుకంటే ప్రతి జాబ్స్ కి, గవర్నమెంట్ జాబ్ కి ఎస్బీ ఎంక్వైరీ ఉంటుంది, స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీ ఉంటుంది. ఆ ఎంక్వైరీలో కనుక మీరు 200 మార్కులకు 200 మార్కులు సంపాదించుకున్నా కూడా ఈ ఎస్బీ ఎంక్వైరీలో కనుక మీకు ఏమైనా చిన్న చిన్న కేసులు ఉన్నాయనుకో, స్టేషన్లో కేసులు ఉన్నాయనుకో, మీకు జాబ్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్కరు చదివిన వారికి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా? మంచి మంచి ప్రైవేట్ జాబ్స్ మంచి మంచి ప్యాకేజ్తో వస్తాయి. అలాంటి జాబ్స్లో కూడా ఏమని ఫస్ట్ నువ్వు సెలెక్ట్ అయినావు, ఒక కంపెనీ నుండి నువ్వు మంచి ప్యాకేజ్తో సెలెక్ట్ అయినావు, ఫస్ట్ అడిగేది ఏం చెప్పానా? నీ యొక్క క్లియరెన్స్ సర్టిఫికేట్, నీ యొక్క ఎలా ఉంది, నీ యొక్క క్యారెక్టర్ అనేది క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకురామని నీ యొక్క పోలీస్ పరిధికి పంపడం జరుగుతుంది. జరిగినప్పుడు నీ ఏమైనా కేసులు ఉంటే ఇస్తారా సర్టిఫికేట్? ఇవ్వరు. ఏమి ఇస్తారు? నీ ఎంత ప్యాకేజ్ ఉన్నా కూడా నీకు సర్టిఫికేట్ మంచిగా ఉంటేనే, నువ్వు ఇక్కడ మంచిగా కూర్చొని క్రమశిక్షణగా చదివితేనే నీకు మంచి సర్టిఫికేట్ ఇస్తారు. నువ్వు ఏమంటారు? ఉత్తరాన పోతురు పిల్లలతో కలిసి ఇలా చేస్తే ఏం చేస్తారు? సర్టిఫికేట్ ఇవ్వరు, జాబ్స్ కూడా రావు. కాబట్టిగానే ఇటు ప్రైవేట్ జాబ్స్ రావు, ఇటు గవర్నమెంట్ జాబ్స్ రావు. ఇంత కష్టపడి చదువుకొని దేనికోసం మనం? సమాజానికి. మన యొక్క దేశం యొక్క ఆస్తులు ఏంటిదన్నా? మన యొక్క దేశం యొక్క ఆస్తి సంపద, మన ఇండియా యొక్క, మన భారతదేశం యొక్క ఆస్తి సంపద ఎవరు? మీరే. నేటి భావి భారత పౌరులే రేపు సమాజాన్ని దిశానిర్దేశాలు. కాబట్టిగానే మీరు అమ్మాయిల జోలికి పోకండి, అమ్మాయిలు కూడా మీరు అబ్బాయిల జోలికి పోకండి. ఎందుకంటే మేము చూస్తున్నాము అన్ని రైల్వే బస్ స్టాండ్లో సబ్జెక్ట్ గురించి ఎవరు మాట్లాడుకుంటలేరు. ఎందుకంటే ఎవరైనా ఒక అమ్మాయి ఫస్ట్ క్లాస్ వచ్చిందనుకో, దాని గురించి మేము ఒకటి మాట్లాడుకునేది, అట్లనే 1 మార్క్ కోసం కొట్లాడుకునేది. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి చాటి చేసలేడు, అబ్బాయిని ఆస్తో చూసలేరు. మేము ఏమంటారు, అనంతరం మోడల్ స్కూల్కి అబ్జర్వేషన్కి వెళ్తే ఒక అమ్మాయి అంటుంది కదా, అరే ఇవాళ నల్ల పుంజు రాలేదే అని అమ్మాయి అబ్బాయిని ఈవిడిని చేస్తుంది. పాపం వాళ్ళకి ఈ తించున్నాయా? లేవు. నేటి మహిళ అల్లం పట్టిన, కలం పట్టిన, సేవ చేసిన, వాణిజ్య రంగంలోని రాణించిన, ఆయుధం పట్టుకుని యుద్ధం చేసిన అలనాటి ఐపీఎస్ అధికారి ఎవరమ్మా? ఎవరు? కిరణ్ బేడి లాంటి ఎంతో మంది మహిళా మణిదీపాలు ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళే ప్రతి మహిళ సమాజానికి ఆదర్శం అవుతుంది. కానీ ఈ ఏజ్లో లవ్ చేసి నా క్యారింగ్ ఏందని వాళ్ళ ఇంటి కూడా ధర్నాలు చేయడం సమాజానికి మంచిది కాదు. మన కన్నా తల్లిదండ్రులకు, మన యొక్క చదువు చెప్పిన గురువులకు, మన యొక్క విలేజ్కి, మన యొక్క దేశానికి చెడ్డ పేరు చెప్పండి. మంచి పేరు తీసుకురాకపోయినా మంచిదే కానీ రాకూడదు. అమ్మాయి ఎలా ఉండాలి? చదువులోని మేటిగా, ఆటల్లోని గీటుగా. ఆమె రూపమే విశ్వరూపం. ఆమె లేకుండా అంతా శూన్యం. ఆమె సృష్టిలో తొలి దైవం. కాబట్టి కానీ అమ్మాయిలకు ఇంత ఇచ్చారు కదా, చూస్తుంటేనే మాట్లాడుతుంది ఏమనిపిస్తుంది, మనకి ఇంత గొప్ప పీఠాన్ని వేశారు. దానికి తగ్గట్టుగానే మన యొక్క మెయింటెన్స్, మన యొక్క ఆలోచనలు ఉండాలి. ఒకటి, మీరు ఏమైనా తప్పు చేస్తే, నేను కూడా ఈ పాణిని స్కూల్లో అబ్బాయిలు ఎడిటింగ్ చేస్తున్నారని
మీ చుట్టూ తిరిగాం సార్. ఒకప్పుడు 2 years బ్యాక్ వాళ్ళని తీసుకెళ్ళాము. మా షీటింగ్కి ఒకటే కూడా ఉద్దేశము పనిష్మెంట్ కాదు. మేము కాక ఇక్కడ ఏమైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా తప్పు చేస్తే టౌన్ పిఎస్కు జస్ట్ మేడం కాల్ చేసిందనుకో తీసుకోపోయి వాళ్ళు ఏం చేస్తారు, కేసు కట్టేస్తారు, అంతే కదా. కానీ పనిష్మెంట్ ఇస్తే ఏముండదు, పరివర్తనలోని మార్పు రావాలి. నేటి సమాజంలో ఏం కావాలి, పరివర్తనలోని మార్పు రావాలి. మంచి మంచి అబ్దుల్ కలాంలు, మంచి మంచి వాళ్ళు తయారు కావాలి, అంతే కదా. ఓకే, కాబట్టి మీరు మంచిగా చదువుకొని మంచిగా ఉండి మాలాగా మాకన్నా మంచి హోదాలో ఉండి మంచిగా ఏమంటారు మీ యొక్క పేరెంట్స్ని చూసుకోవాలని కోరుకుంటున్నాను. మా మేడంని నాకన్నా నేను మా మేడం కన్నా ఒక 12-13 years పెద్ద, కానీ ఇప్పుడు మేడంకి నేను సెలెక్ట్ చేయాలి. ఎందుకు, ఆమెకున్న హోదా అంటే దేనికి వచ్చింది మేడంకి, చదువు. ఏమంటారు, చదువే మనకు ఆయుధము. ఒక అందుకంటే మైండ్ ఈజ్ ఏ మేనేజర్, బాడీ ఈజ్ ఏ ఫాలోవర్. మన మైండ్లో ఏం నింపుకోవాలి, చదువుని నింపుకోవాలి. విశ్వవర్ధనంబు విద్యాధనంబులు, ఆ విశ్వంలో జ్ఞానం సంపాదించిన జ్ఞానమే డబ్బులని పనిని అన్ని తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి మీరు బాగా మంచి చదువుకోవాలని. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గురించి చాలా క్లుప్తంగా చెప్పారు. చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, అబ్బాయిలకు అమ్మాయిలకు ఏ విధంగా ఉన్నాయి చాలా క్లుప్తంగా చెప్పారు. అబ్బాయిలు అరటాకు, అమ్మాయిలు ముళ్ళు. అరటాకుతో ముళ్ళుగా పడ్డా, ముళ్ళు అరటాకు పడ్డా అరటాకే ప్రాబ్లం, అవునా కదా. కాబట్టి అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి. మనము ఒంటరిగా ఉన్నప్పుడట మన ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలన్నట. నలుగురిలో ఉన్నప్పుడు మాటలను పొదుపులో పెట్టుకోవాలి, అప్పుడే మనం మంచిగా అవుతాం. అన్నిటికన్నా స్పీడ్గా పరిగెత్తేది ఒకరు అమెరికాలో ఉండి ఇక్కడ స్టార్ హోటల్ టిఫిన్ చేస్తున్నా, భోజనం చేస్తున్నా అని మనం ఊహించుకుంటాం కదా. మన మనసు అంతా స్పీడ్గా పరిగెత్తుంది, అది ఏం పరిగెత్తలేదు దక్షిణంలో, అవునా కదా. రైట్, థ్యాంక్ యూ అమ్మా, వెరీ మచ్. ఇప్పుడు భరోసా నుండి జ్యోత్స్నా మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు. అందరికీ వేదికపై ఉన్న పెద్దలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు జ్యోత్స్న, నేను భరోసా సెంటర్ కోఆర్డినేటర్ ఫ్రమ్ కౌన్సిలర్. భరోసా గురించి ఎప్పుడు వింటారా? భరోసా ఎప్పుడు వచ్చారా? భరోసా షీటింగ్ అయితే వచ్చారు కదా. ఓకే, ఇప్పుడు తెలుసు. ఓకే, భరోసా అనేది మేడం వాళ్ళు షీటింగ్ గురించి చెప్పారు కదా. షీటింగ్ భరోసా ఏసీ ఇవన్నీ అన్ని అండర్ ఉమెన్ సేఫ్టీ వింగ్, అంటే ఉమెన్కి సంబంధించిన అందరికీ సేఫ్ సెక్యూరిటీ ఇవ్వడానికి సంబంధించిన టీమ్స్ అన్నమాట. ఎందుకు ఇలాంటి టీమ్స్ ఏర్పడ్డాయి? మరి స్టేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు అని మీకు క్వశ్చన్ వచ్చిందా? ఓకే, ఆ క్వశ్చన్కి సమాధానం మీకు అందరికీ ఇప్పుడు దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు షీ టీమ్ అనేది మేడం చెప్పారు. మేడం ఏమని చెప్పారు అంటే మనకి ఇప్పుడు ముందు మనకేమైనా ఆపద జరగక ముందు మనకి అలర్ట్ అయి ఉంటారు. అలర్ట్ కాకపోతే మనకి ఏమైనా జరిగిన తర్వాత బాధపడతాం కదా. అలాంటి జరగకుండా ఉండడానికి షీటింగ్స్. సరే, మనకి తెలిసి తెలియకపోతే మనకి తప్పు జరిగింది, తప్పు చేసినాం అన్నప్పుడు మనకి ఏదైనా ఆపద వచ్చిందంటే భరోసా సెంటర్స్ అన్నట్టు అక్కడ వెళ్ళకపోతే మా దగ్గర రావాల్సి వస్తుంది. ఓకేనా? మా దగ్గర రావద్దని మేము కోరుకుంటాం. మా దగ్గరకు వస్తే ఒకవేళ మేము ఎలా సర్వీస్ ఇస్తాం, మేము ఎలా చూసుకుంటాం అనేది మీకు చెప్తాం. ఓకేనా? భరోసా అనేది ఓన్లీ ఫర్ గర్ల్స్ కాదు, బాయ్స్ కూడా. ఎలా అంటే బిలో 18, ఇక్కడ అందరూ బిలో 18 కదా. బిలో అందరికీ బ్యాడ్ టచ్ కానీ గుడ్ టచ్ కానీ గురించి మీకు అందరూ తెలుసు కాబట్టి మీకు డైరెక్ట్గా చెప్పేస్తాం. ఓకేనా? ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే అది మనకు నచ్చుతుందా? నచ్చదు. వెంటనే మనం ఏం చేయాలి? సరే, తర్వాత పోలీస్ వెంటనే ఫస్ట్ దానికి ఏం చేయాలి? మీరు ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయిని బ్యాడ్ టచ్ చేశాను, అమ్మాయి ఏం చేయాలి? వెంటనే అక్కడి నుంచి గట్టిగా వెళ్ళిపోవాలి.
ఎందుకంటే బ్యాడ్ టచ్ చేసే వాళ్ళు అది ఎవరైనా కానీ మీ రిలేషన్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, మీ గ్రాండ్ ఫాదర్స్ కూడా కావచ్చు. బ్యాడ్ టచ్ ఎవరైనా చేసే అవకాశాలు ఇప్పుడు చాలా ఉన్నాయి అన్న. ఎందుకు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే మా దగ్గరకు వచ్చే కేసెస్ 2 years నుంచి 60 years ముసలమ్మ దాకా కూడా అబ్యూస్ జరిగిన వాళ్ళు వచ్చారు మా దగ్గర. నమ్ముతారు ఎవరైనా? 2 years నుంచి 2 years చిన్న పాప నుంచి 60 సంవత్సరాల ముసలావిడకు కూడా అలాంటి అబ్యూస్ జరిగినాయి. అవే నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తా లాస్ట్కి, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ మేడం అన్ని క్వశ్చన్స్ చెప్తే జాగ్రత్తగా వినండి. ఏదైనా చిన్న విషయం కానీ వెనక్కి తిరగద్దు. ఫస్ట్ మనము ఒకరు చెప్తున్నారంటే వాళ్ళ మాటలే వినాలి, ఓకేనా? వినండి ఫస్ట్, అన్ని పాయింట్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు బాయ్స్ కూడా, ఇప్పుడు మేడం అనేది ఈ టీమ్స్ ఏమన్నది కదా, ఇప్పుడు భరోసా అనేది బాయ్స్ కూడా ఉంది, ఓకేనా? వినండి నాన్న. ఇలాంటివి ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి కేసెస్ వస్తాయంటే సెక్షువల్ అబ్యూస్, ప్రేమ పేరు తీసుకెళ్ళి అమ్మాయిలని 6th class నుంచే పిల్లలు చెప్తే నమ్మరు కానీ మాకే బాగా అనిపిస్తుంది. ఆ చిన్న చిన్న పిల్లలు ఆ వయసులో మేము ఆడుకునే వాళ్ళం, మాకు అలాంటి విషయాలు కూడా తెలియదు. డిగ్రీకి వచ్చారు కూడా మాకు అలాంటి విషయాలు తెలియదు. కానీ ఇప్పుడు 6th class పిల్లలే ఇన్స్టాగ్రామ్లో, ఫోన్ పేలలో వీళ్ళలో చాట్ చేస్తూ ఉంటారు. చేసి ఆ అబ్బాయి ఒకరు కావద్దని చెప్పిన అమ్మాయిలే వెళ్తారు. అది ఇప్పుడు నిజంగా జరుగుతుంది, సిగ్గుపడాల్సిన విషయం కాదు, ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఓకేనా? అలాంటి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడం, సెక్షువల్ గా వాడుకొని ఆ అమ్మాయి వేరే దగ్గర అమ్మేస్తాడు, లేకపోతే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేస్తాడు. తర్వాత నాకు సంబంధం లేదంటాడు. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేసుకోవాలి ఆ అమ్మాయి కదా? ఆ అమ్మాయి ఒకవేళ మానసికంగా సెన్సిటివ్ అయిపోతే సూసైడ్ చేసుకుని అనుకోతుంది. దాన్ని ధైర్యం చేసుకొని ఇంట్లో ఆ పేరెంట్స్ కి తెలిసిందంటే భరోసా సెంటర్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి భరోసా సెంటర్కి రావడం జరుగుతుంది, ఓకేనా? అది ఏ కేసెస్ అంటే పోక్సో కేసెస్, అంటే పిల్లలపై 18 బిలో బాయ్స్ పై కానీ గర్ల్స్ పై జరిగే సెక్షువల్ అబ్యూస్ కానీ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అంటే వెకిలి వేషాలు వేసినా కూడా అది పోక్సో కిందకే వేస్తారు, ఓకేనా? పట్టుకొని చుట్టి పట్టి లాగినా, చేయి పట్టి లాగినా అది కూడా పోక్సో కిందకే. ఇప్పుడు చట్టాలు చాలా చేంజ్ అయినాయి. మేడం అన్నారు కదా, ఇప్పుడు స్ట్రిక్ట్ అయిపోయినాయి. వెనకాల అప్పుడు బ్రిటిష్ కాలంలో ఉండేవి వాళ్ళు అనుగుణంగా పెట్టారు. ఇప్పుడు మనకు అనుగుణంగా ప్రతి ఆడపిల్లకి మగ పిల్లలకి సంబంధించిన వాటిని కూడా స్ట్రిక్ట్ గా వేశారనమాట, ఓకేనా? ఓన్లీ గర్ల్స్ కి కాదు, బాయ్స్ కూడా బ్యాడ్ టచ్ తోని చాలా ఇబ్బందులు ఉంటాయి. బాయ్స్ కూడా సెక్షువల్ అబ్యూస్ చేస్తారు. అబ్బాయిలు అంటుంటారు, అమ్మ మనం మొగోళ్ళం రా, మరి ఇజ్జత్ పోతే చెప్పుకోదురా అంటుంటారు. కానీ చెప్పుకోవాలి. అలాంటిది ఎందుకు చెప్పుకోవాలి అంటున్నామంటే అది మనం మైండ్ని డిస్టర్బ్ చేస్తాయి కదా. ఇప్పుడు చదువుకునే వయసు కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినప్పుడు వెంటనే వాళ్ళు చెప్పవాళ్ళ కొట్టండి, వాయిస్ ధైర్యం ఉంటుంది కదా. పక్కన మీ పేరెంట్స్కి చెప్పండి, టీచర్స్కి చెప్పండి, ఓకేనా? వాళ్ళ అంటే మీరు ఒకవేళ వాళ్ళతో మీకు ఆపద అనిపిస్తుంది, వాళ్ళతో పెడుతుంది అనుకుంటే సీక్రెట్గా అయినా మీ పేరు బయట పడకుండా కూడా వాళ్ళని ఎలా ఏదో విధంగా బయట పెట్టేలా చేయండి, ఓకేనా? ఒకవేళ భరోసాకి వచ్చారంటే ఒక పాప కానీ ఒక మహిళ కానీ మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం, ఆ పాపకి ఎలా సర్వీస్ చేస్తాం. ఒక పాప వచ్చిందన్న, ఒక అమ్మాయి మాకు 6th class అమ్మాయి కానీ ఒక 8th, 9th, 10th అమ్మాయి పిల్లలు వస్తారు. ఒకలా వాళ్ళకి అబ్యూస్ జరిగిన తర్వాత ప్రెగ్నెన్సీతో వస్తారు, కొందరేమో బాధతో వస్తారు, కొందరేమో గాయాలతో వస్తారు, ఓకేనా? వచ్చినప్పుడు మా దగ్గర 6 members టీం ఉంటారు నాన్న. రిసెప్షనిస్ట్, కౌన్సిలర్, లీగల్ ఆఫీసర్, సపోర్ట్ పర్సన్ అండ్ ఏఎన్ఆర్, పిఓ, అకౌంటెంట్. మిగిలిన ఒక టీంకి మాకు హెడ్గా ఇన్ఛార్జ్గా ఎవరు ఉంటారంటే ఎస్ఐ మేడం ఉంటారు, ఓకేనా? ఎస్ఐ మేడం ఎందుకు అంటే మన సిస్టమ్ స్టేట్మెంట్ అంటే పాపకు ఏమైనా ఆపద జరిగింది, అప్పుడు జరిగినప్పుడు ఒకరే ఉంటారు కదా, అందరి మధ్యలో వాళ్ళని అబ్యూస్ చేయాలి కదా. ఆ పాప విషయాలు చెప్పే విషయాలను మేడం రాసుకోవడానికి మఫ్టీలో వస్తారు. మేడం యూనిఫామ్లో వస్తారు కదా, ఆ మేడం మఫ్టీలో వస్తారు. మఫ్టీలో అంటే సివిల్ డ్రెస్లో వస్తారు, ఓకేనా? ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయికి ఇప్పుడు గాయం అయింది అంటే మానసికంగా అయింది, శారీరకంగా అయిందంటే ఫిజికల్ అండ్ మెంటల్ ఇష్యూస్ ఇస్తారు, ఓకే? ఆమె వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఇప్పుడు నేను వాళ్ళ మీ ఫ్రెండ్ దగ్గర ఉంటావు కదా, పోయిన తర్వాత ఏమైంది నీకు ఇంటర్వ్యూ అని చెప్పేసి వేసుకుంటూ వస్తారు. వచ్చి అదే ఏమైంది రా అని అడుగుతారు, అడిగినప్పుడు చెప్తావు. కొంత అంటే ఎందుకు చెప్తారు అంటారు. అట్లా దానికి ఇట్లా దానికి తేడా అవుతుంది కదా. అంటే మనం ఒక అమ్మాయిని బాధ వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటామంటే హంబుల్గా, అంటే ఎంపతిగా మనం తీసుకుంటాం.
పిలుస్తాం అనమాట. ఫస్ట్ రిసెప్షన్ దగ్గర కూర్చొని ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత కౌన్సిలర్ పంపిస్తారు. నా దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ మాకు ఆ కేసు గురించి కొంతవరకు తెలుసుంటుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కేసులే మన దగ్గరకు వస్తాయి. ఈ జిల్లాలో ఎక్కడైనా కూడా పరిస్థితులకు పంపిస్తారు. ఓకేనా? అది వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి చూస్తాం. ఆమె వినగలుగుతుందా, ఫస్ట్ మాట్లాడగలుగుతుందా అంటే, ఎందుకంటే డిస్టర్బ్ అయి ఉంటుంది కదా. మనం ఇప్పుడు చదువుకున్న పిల్లలకి అలా జరిగిన పిల్లలకి ఎంత తేడా ఉంటుంది. ఆ అమ్మాయి పరిస్థితి చూసి కాసేపు రిలాక్స్ అవుతా మేడం, నేను తర్వాత చెప్తా అంటే ఆమె టైం ఇస్తాం. వెంటనే ఆమెని హడావుడిగా మేము అసిస్టెంట్ చేయాలి చెప్పు అని అంటావా? అన్నం ఫస్ట్ కూర్చొని తింటావా, అన్నం ఏమైనా తినొచ్చావా, వాటర్ తాగుతావా, ఏమైనా ఛాయ్ తాగుతావా, ఫస్ట్ వాళ్ళకి నీడ్స్ బేసిక్ నీడ్స్ వాళ్ళకి ఇప్పించిన తర్వాత ఆమె రిలాక్స్ అయిన తర్వాత మన కౌన్సిలింగ్ ఇస్తాం. కౌన్సిలింగ్ నథింగ్ బట్ షేరింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వింటాను. నువ్వు చెప్పినప్పుడు నీ శ్రద్ధ వినకపోతే ఆమె చెప్పకపోతే నువ్వు చెప్తున్నావు నాకు ఒక ఇన్ఫర్మేషన్, అవునా సరే సరే ఓకే అంటే నీకు ఏం అనిపిస్తుంది? మేడం ఇదే లేదు నేను చెప్పాలని అనిపిస్తుంది. అదే నువ్వు ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు చెప్తున్నప్పుడు హెడ్ నోట్ చేస్తున్నారా లేదా ఇలా అంటున్నారు అంటే నేను ఎందుకు చెప్తున్నా నాకు అనిపిస్తాను మీరు వింటున్నారు. ఇప్పుడు మీరు చెప్తుంటే అవునా సరే మనం చూద్దాం, నేను పాల్పడుతాను అని గుర్తుపెట్టి మేము ఎంపటిగా ఆమెకి ధైర్యం ఇస్తాం. ఇచ్చిన తర్వాత మేడం వస్తారు, ఎస్ఐ మేడం వస్తే నీకు ఏం చేస్తుందో ప్రతి ఒక్క విషయం చెప్తున్నా. ఎందుకంటే ఆ నేరస్తుడికి శిక్ష పడాలి కదా. ఆ నేరస్తుడికి శిక్ష పడేలాగా మనం ఆమెను ప్రోత్సహించి ఆమె ధైర్యం చేసి ఇంకో అబ్బాయి కూడా ఇబ్బంది పెడతారు కదా, ఇంకో అబ్బాయినా అమ్మాయిని ఇబ్బంది పెడతారు కదా. అలాంటి వాళ్ళని మనకు ఇష్టపడాలన్నప్పుడు మనం ఏదైనా జరిగినప్పుడు దాచుకోవద్దు. ఏ విషయం ఉన్నా కూడా మీ పేరెంట్స్కి కానీ టీచర్స్ కానీ కంపల్సరీ చెప్పాలి. అది మీ ఫ్రెండ్స్ చెప్పుకుంటే మీరు అది సాల్వ్ చేసుకోగలుగుతారా? రైట్? ఎందుకు అంటే సేమ్ మైండ్ ఉంటుంది మీకు. బయట సమాజం గురించి కొంతవరకే నాలెడ్జ్ ఉంటుంది. అదే మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ బయట ఉంటారు, సోషల్ నాలెడ్జ్ అనేది చాలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ సమస్యకి ఒకటి పరిష్కారం తీసుకొచ్చి మాట్లాడడమా, లేదు వాడు లేదు వాడు చాలా నేరం చేశారు కాబట్టి కేసు పెట్టియడమా, అలాంటివి వాళ్ళు చేస్తారు. ఏ విషయం ఉన్నాడు ప్రతి ఒక్క విషయం స్కూల్లో జరిగిన విషయం ఇంట్లో చెప్పుకుంటారా? చెప్పరా? ఇప్పుడు స్కూల్లో జరిగిన విషయాలన్నీ ఇంట్లో చెప్పుకునే వాళ్ళు ఎంతమంది? వెరీ గుడ్. ఎందుకంటే వాళ్ళ మైండ్ క్రియేట్ చాలా రిలాక్స్. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కరు చూడాలన్నా ఎవరు టచ్ చేసినా టచ్ చేయకుండా ఏ చిన్న విషయం చిన్న గీత పడవలు ఇట్లా చెప్పుకోవాలి. అర్థమైందా? అంటే పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు ప్రతి ఒక్కటి ఉంటాయి. తర్వాత ఏమైతే అంటే 161 స్టేట్మెంట్ తర్వాత ఎస్ఎంఐతో మాట్లాడిన తర్వాత కోర్టులో మా లీగల్ మేడం ఉంటారు. లీగల్ మేడం ఏం చేస్తారంటే ఆమెకు ధైర్యం ఇచ్చి జడ్జి గారి ముందు చెప్పేలా చేస్తారు. ఓకేనా? జడ్జి గారి ముందు చెప్పిన తర్వాత ఆ నేరస్తుడికి ఇప్పుడు మాకు ఒక కేసు వచ్చింది 6th క్లాస్ అమ్మాయి 6 months ప్రెగ్నెన్సీ అంటే నిజమే. ఓకేనా? 6 months అది ఎలా జరిగిందంటే ఆ అమ్మాయి ఫీజు పండుగకి వెళ్తున్నారు. తన హాస్టల్లో ఉంటుంది, ఫీజు పండుగ అని వెళ్తుంది. ఆమె ప్రెగ్నెన్సీ అని వాళ్ళ అమ్మ నాన్నకి తెలుస్తుంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే బయట వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేదు ఆఫీసర్. అది ఎవరు చేశారంటే తాత వరుసైన వాళ్ళ రిలేషన్ ఇద్దరు సొంత పెద్దమైన పిల్లలే బాయ్స్. ఈ ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి భయపడి ఇంట్లో చెప్పుకోలేని కారణం వల్ల ఆ అమ్మాయి 6 months ప్రెగ్నెన్సీ ఆమె కూడా తెలియదు. అంత నాలెడ్జ్ సోషల్ నాలెడ్జ్ లేకుండా ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళి హాస్పిటల్ చూపిస్తే 6 months ప్రెగ్నెన్సీ అని తెలిస్తే మా దగ్గర కేసు ఎందుకు మా దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి హెల్త్ కండిషన్ 6th క్లాస్ ఎంత ఏజ్ ఉంటుంది? అలా ఉంటాయి కదా. ఆ ఏజ్ లో బేబీ కలర్స్ ఏమన్నా ఎందుకు కదా చైల్డ్ మ్యారేజ్ గురించి తెలుసు కదా. అదే ఎందుకు చైల్డ్ కలర్స్ అంటే మనము అప్పటికి మెచ్యూర్డ్ వయసు. మన బాడీ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది, మైండ్ కూడా చాలా సెన్సిటివ్ ఉంటుంది. కాబట్టి మనం బేబీ కన్నప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు, మనమే చనిపోవచ్చు, బేబీ చనిపోవచ్చు కదా. అలాంటి సిచ్యువేషన్స్ లో ఒక అమ్మాయికి ఏమైనా జరుగుతుందని చెప్పేసి హైకోర్టు వెళ్ళాము. ఇక్కడ ఇవ్వలే పర్మిషన్, హైకోర్టుకి వెళ్ళి అక్కడ పర్మిషన్ తీసుకొని ఇక్కడ డాక్టర్స్ చూపించి ఆ అమ్మాయికి అబార్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి సేఫా? సేఫే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి విషయం తెలిసింది కాబట్టి బయటపడింది. అది ఇంకెప్పుడై ఉంటే ఆ బేబీ కంటే ఆ బేబీ ఏం కావాలి కదా. ఆ
బేబీకి ఏం కావాలి, ఆ అమ్మాయికి ఏం కావాలి కదా. అందుకోసమే చైల్డ్ మ్యారేజెస్ కూడా ఎందుకు చేయొద్దంటారంటే మనం శారీరకంగా మానసికంగా కూడా ఎదిగి ఉందాం, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. ఓకేనా? ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తాం, దాన్ని పరిష్కరించుకోలేము. ఏదో సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడము, లేకపోతే విడిపోవడము, గొడవలు అవ్వడము అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అందుకే ఫస్ట్ మనం ఎందుకు మేడం వాళ్ళు చెప్పారు చదివే అని ఎందుకు అంటున్నాం? చదువుకొని ఒక పొజిషన్ ఉన్న తర్వాత మ్యారేజ్ తీసుకుంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం ఆర్థికంగా బలంగా ఉంటాం కదా. మనం చదువుకునే ఎందుకు నాన్న? జాబ్ చేసి ఏం చేసుకోవడానికే కదా, పేరెంట్స్కి హెల్ప్ చేయడానికే కదా. ఓకే, ఇలా జరిగిందనా అమ్మాయికి మేము హెల్ప్ చేసినాం, ఆ అమ్మాయి చదువుకుంటుంది, ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది, ఆమె ఎక్కడ సేఫ్ ఉందో అక్కడే ఉంచాం. ఓకే, ఆ అమ్మాయికి కంపల్సేషన్ ఇప్పించాం, స్కూల్లో జాయిన్ చేయించాం. ఇప్పుడు ఎప్పుడు ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళి చూసేసి వచ్చాం, బాగుంది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, హాయిగా మంచి చదువుకుంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు కదా నాన్న. విలేజ్లో చాలా మంది చదువుకోక సోషల్ నాలెడ్జ్ తెలియక వాళ్ళు పరువు కోసమని బ్రతుకుతూ ఉంటారు కాబట్టి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి చదివిస్తున్నాము. ఇప్పుడు హ్యాపీ ఉంది, ఎప్పుడు ఫోన్ చేసినా మేడం బాగున్నా మేడం నేను చదువుతున్నా అంటారు. ఎంత హ్యాపీ అనిపిస్తుంది చెప్పండి. అందుకోసం అలాంటి సిచ్యువేషన్స్ మీరు రావద్దు. మీరు కాకపోతే మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పాలని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మేము పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా మా సపోర్ట్ పర్సన్ ఏం చేస్తారంటే ఆ అమ్మాయికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి చూస్తారు, ఇంటికి వెళ్తారు, ఇల్లు ఎలా ఉంది ఇవన్నీ చూసిన తర్వాత ఆమెకి కంపల్సేషన్ అని ఉంటుంది, గవర్నమెంట్ నుంచి వస్తుంది అనమాట. అది అప్లై చేస్తారు. అప్లై చేసిన ఒకవేళ అమ్మాయికి హెల్త్ కానీ ఎడ్యుకేషన్కి అవసరం ఉన్న వాటికి మేము విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ అని ఉంటుంది అన్నమాట. విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ ఇన్స్టెంట్గా మా దగ్గర నుంచి మేము ఇప్పిస్తాం. 5,000 నుంచి 10,000 వరకు ఇప్పిస్తాం. తనకు మేడం మాకు చదువుకోవడానికి డబ్బులు కావాలి, కాలేజీలో జాయిన్ కావాలంటే అలాంటివి కూడా ఇప్పించడం జరిగింది. ఓకేనా? ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితి మీరు రావద్దు, మీ చుట్టుపక్కల కూడా రానివ్వదు. ఓకేనా? అలానే ఒక ముసలావిడ మీద కూడా చాలా అలా జరిగింది. వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళిద్దరు వ్యక్తులు డ్రగ్స్ తీసుకొని ముసలావిడని రేప్ చేశారు. ఆమె దగ్గర డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఓకేనా? బాయ్స్ కూడా చాలా అబ్యూస్ జరుగుతుంది. అలాంటి వాటిలో ఇలాంటివి జరగకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఫ్యాక్టరీస్కి ఎవరు గురైతే ఏం చేయాలని అక్కడ వెళ్ళిపోయి డైరెక్ట్గా ఏదో ఒక మన సేఫ్ ప్లేస్కి అనేది వెళ్ళిపోవాలి. ఓకేనా? కొన్ని కారణాల వల్ల మనం పిల్లలైన పరిస్థితి ఉన్నప్పుడు ఏదో జరిగిన పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ కంపల్సరిగా చెప్పుకోవాలి. ఓకేనా? మంచి చదువుకున్నాను, మంచి పొజిషన్లో ఉండండి. మీరు 10 మందికి చెప్పేలా ఉండండి. మీరు చెప్పారు ఇప్పుడు చిన్నపిల్లలు చదువుకోవాలి కాబట్టి మీకు కంపల్సరీ చెప్తాం. మీరు ఒక స్టేజ్కి వచ్చినప్పుడు మీరు 10 మందికి చెప్పే విధంగా మీరు ఉండాలి. ఓకేనా? చదువుకుంటారా? అర్థమైందా నేను చెప్పింది? ఫోక్స్ కేసెస్ అంటే తెలుసా? ఫోక్స్ అంటే బిలో 18 పిల్లలపై జరిగే మగ పిల్లలు కానీ బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళపై జరిగే సెక్షువల్ అబ్యూస్. ఓకే, అలాంటివి జరిగినప్పుడు మనం ఏ విషయం ఉన్నా కూడా దాచుకోకుండా చెప్పుకోవడమే మన పని. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. భరోసా గురించి చాలా క్లుప్తంగా చెప్పారు. భరోసాలో ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఎలాంటి సేవలు చేస్తారు, ఒకవేళ తప్పుదారి చిన్న ప్రాబ్లం అయితే వాళ్ళ ఆఫీస్కి వస్తే ఎలాంటి సేవలు చేసి వాళ్ళను పంపించేస్తారు. చాలా క్లుప్తంగా చెప్పారు. బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుచున్నాను. ఇప్పుడు సిటీఎం నుంచి భరోసా నుండి 2 మేడం చెప్పారు కదా, ఎస్ఐ మేడం లాస్ట్ క్వశ్చన్స్ అడుగుతుంది. సిటీఎం అంటే ఏంటి, భరోసా అంటే ఏంటి, భరోసాలో ఏమేమి చేస్తారు, సిటీఎం ఏం చేస్తారు? అవునా? థ్యాంక్ యూ అమ్మ. ఇప్పుడు హెచ్టీ నుండి సుప్రజ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రేపటి కోసం రేపటి కోసం కాదు, మా కోసం. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ రవాణా. మానవ అక్రమ రవాణా అంటే ఎవరికైనా తెలుసా? కిడ్నాప్ అంటే తెలుసా? కిడ్నాప్ ఎట్లా చేస్తారు?
సార్ వేరే వాళ్ళు పట్టుకురా సార్. మీరు అరసి దొరికిపోతారు కదా దొంగలు. ఎట్లా చేస్తారు చెప్పండి. అట్లా కాకుండా ఇప్పుడు ఏం చాక్లెట్స్ ఇలాంటివి అపరిచితులు కొంతమంది బిజినెస్ లాగా చిన్న పిల్లల మీద 3 రకాలుగా చేస్తారు. చిన్న పిల్లల మీద, స్టూడెంట్స్ మీద, అంటే జాబ్ కోసం సెర్చ్ చేసే నిరుద్యోగుల మీద, 3 వృద్ధులు అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళ మీద ఇలాంటివి చేస్తున్నారు అపరిచితులు. చిన్న పిల్లలు ఏం చేస్తారంటే కిడ్నాప్ చేసి ఎట్లా చేస్తారంటే ఈ చిన్న అబ్బాయి చాక్లెట్ ఇస్తే తింటాడు కదా, చాక్లెట్ ఇస్తే అందులో మత్తు కలిపి విదేశాలకు కానీ కర్మాగారాలకు కానీ వాళ్ళని పనికి తీసుకెళ్ళి అక్కడ పనిలో పెడతారు. అదే అమ్మాయిలనైతే వ్యభిచార గృహంలోకి అమ్ముతారు. ఏం చేస్తారు? అమ్ముకుంటారా? అమ్ముకొని మనల్ని ఒకవేళ మనం పని చేసి అలసిపోయిన తర్వాతకి కొంచెం పెద్దగా అలసిపోయిన తర్వాతకి మన అవయవాలు ఉంటాయి కదా, ఆర్గాన్స్, అవి కూడా సేల్ చేస్తారు. ఆర్గాన్స్ కూడా సేల్ చేస్తూ ఉంటారు. అదే టీనేజ్ వాళ్ళని ఏం చేస్తారనంటే లవ్ పేరిట మోసం చేసి ఉద్యోగం ఇప్పిస్తా అని వాళ్ళని తీసుకెళ్ళి విదేశాలకు మనల్ని అమ్ముతారు. బొంబాయికి, దుబాయ్కి అమ్ముతా ఉంటుంది. యశోద మూవీ చూసిలా? సత్యభావ మూవీ, అందులో ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? అమ్మేస్తారు. ఓకేనా? రీసెంట్గా ఏం జరిగిందంటే హబ్సిగూడలో మెట్రో స్టేషన్ దగ్గర ఒక అమ్మాయి సైలెంట్గా ఉండండి. కాలేజ్ అయిపోయిన తర్వాతకి ఆ అమ్మాయి కాలేజ్ అయిపోయిన తర్వాతకి అక్కడ బస్ స్టేషన్లో నిలబడ్డది. మెట్రో స్టేషన్కి నిలబడి బస్ కోసం చూస్తుంటే ఒక 2 ఇలాంటి వ్యక్తులే నిలబడి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి 5 మినిట్స్లో అమ్మాయిని కిడ్నాప్ చేశారు. 5 మినిట్స్లో. అందుకే మీరు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎవరైనా అపరిచితులు ఉన్నా కానీ వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ పేరెంట్స్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ తెలుసుకొని మిమ్మల్ని ట్రాక్ చేసి తీసుకెళ్తారు. కావున జాగ్రత్తగా ఉండండి. మీ పేరెంట్స్ కానీ మీ సిస్టర్స్, బ్రదర్స్ వాళ్ళకి ఇలాంటి అవేర్నెస్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మానవ అక్రమ రవాణా గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పారు. చిన్నపిల్లలైతే ఎలా ఉండాలి, ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చి చాక్లెట్ ఇస్తే కేక్ ఇస్తే తీసుకుంటారా? తీసుకుంటా. మీ పక్కలు కూడా ఎవరైనా ఉంటే ఎవరైనా అపరిచిత వ్యక్తులకి తీసుకోవాలి. ఒకవేళ 10 రూపాయలకి ఏదైనా ప్రైజ్ ఇస్తే ఒప్పుకోవాలి. ఎవరైనా పక్క వాళ్ళు ఉంటే ఇట్లా సంగతి. అర్థమైందా? థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు 3 చెప్పారు కదా, టీచింగ్ నుంచి, భరోసా నుండి, ఏఎస్టీ నుంచి. ఎవరైనా ఒకరు 10th క్లాస్ అమ్మాయి ఒక్క 2 నిమిషాలు ఏమర్థమైంది? అమ్మాయిలలో ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరైనా తక్కువ లేవాలి, అబ్బాయిలలో అల్లూరి సీతారాం ఉంటే తక్కువ లేవాలి. అల్లూరి సీతారాం ఉన్నారా లేరా? అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి 2 నిమిషాలు. Good afternoon, principal, teachers and my dear friends. I am Akshara, pursuing 10th standard in Srimati High School, Natubagad. I listened from the first man that how to keep the cases on some people and how to protect ourselves from the unwanted searches and all the rest. And I listened from the second man, that is how to protect ourselves from the unwanted bad touch and good touch. We need to protect because if we have any problem, we need to consult first police. After that,
we can go to high mode or else dead. And the reason from the third man, that is that how to protect their three chances. One is from below 2 years, and one is teenagers, and one is old people. So children will always like to eat chocolates. So they will try to give chocolates and they will trap her and they will kidnap. From the teenagers, they will use like the word love. It is very difficult. It is totally wrong, but we need to love our parents and elders and also teachers, but not others. It is a wrong way. Thank you. థ్యాంక్ యూ అమ్మా. అబ్బాయిలు 10th క్లాస్ అబ్బాయి ఎవరు ఒకరు? ఒక 2 నిమిషాలు. ఈ వేదిక మీద ఉన్నటువంటి పాఠశాల ప్రిన్సిపల్ గారికి అండ్ విద్యాపక బృందానికి, మాతోటి షీ టీమ్, భరోసా, HTU మెంబర్స్కి అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. భోజనం చేశారా? ఒక 10-15 మినిట్స్ అలర్ట్గా ఉన్నాను, క్వశ్చన్స్ అడుగుతున్నాను. అర్థమైందా? నేను చెప్పిన విషయాలు కాదు, మీ సబ్జెక్టే అడుగుతాను. అర్థమైందా? లాస్ట్కి అబ్బాయిలు మాట్లాడాలమ్మా. ఇందాక ఒక అమ్మాయి మాట్లాడింది కదా, కంపల్సరీ ఒకరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మీకు అర్థమైందా లేదా మాకు తెలియాలి కదా. ఇక్కడ ఏం ఎస్ఏ రైటింగ్ కాంపిటీషనా లేకపోతే క్విజ్ కాంపిటీషన్ లాగా పెట్టట్లేదు కదా. మీకు అర్థమైంది మాత్రమే చెప్పండి, ఓకేనా? వాట్ ఈస్ షీ టీమ్, వాట్ ఈస్ HTU, వాట్ ఈస్ భరోసా, 3 టాపిక్స్ మీద చెప్పారు కదా. షీ టీమ్ అంటే ఏమని చెప్పారు ఫస్ట్ మేడం? బుక్లో గ్రూప్ ఆన్సర్స్ కాదు, సింగిల్ 1 వర్డ్ ఆన్సర్ లేచి మాట్లాడాలి ఎవరైనా. అందరూ లేచి మాట్లాడినప్పుడే వాళ్ళు ఏమైతారు, ఐడెంటిఫై తమ్ముడు ఇట్లనే ఉంటాం. ఎట్లా కేసు పెట్టాలనే చెప్పిందా మేడం? వెరీ గుడ్, సూపర్. ఓకే. అసలు చీటింగ్స్ ని ఎందుకు ఏర్పాటు చేశారు, ఎవరి కోసం ఏర్పాటు చేశారు? నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, ఓకేనా? ఎలా మనం చీటింగ్స్ ని అప్రోచ్ అవ్వచ్చు, ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు చీటింగ్స్ ని, అర్థమైందా? వాటన్నిటి గురించి బ్రీఫ్ గా చెప్తా. ఒక 10 మినిట్స్ ప్రాపర్ గా విన్న తర్వాత విత్ ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తాను, సరేనా? ఫస్ట్ 2014 లో కదా మనకు తెలంగాణ వచ్చింది. కొత్త స్టేట్ ఫామ్ అయింది ఏ రోజమ్మా? 14 లోనే కదా. సో అప్పుడు మనకి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని మనకి? 28. అరే స్టేట్స్ 10 డిస్ట్రిక్ట్స్, 10 జిల్లాలు ఉన్నాయి కదా ఫస్ట్. దాని తర్వాతకి మనకి 33 అయినాయి. ఇప్పుడు 33 నా ప్రజెంట్ 33 న్యూ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మన జిల్లాలో, మన స్టేట్ లో. ఓకేనా? పాత జిల్లాలలో వాడిన అనుకూలంగా 2014లో ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి స్వాతి లక్క ADGP కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటి అంటే, హైదరాబాద్ లో IT కంపెనీస్ ఎక్కువ ఉంటాయి అవునా? IT కంపెనీస్ లో ఓన్లీ డే పొద్దున వెళ్ళి మధ్యాహ్నం వచ్చే విధంగా ఉంటాయా డ్యూటీస్? ఏ విధంగా ఉంటాయి? మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి అవునా? అప్పుడు మన ఇండియన్ కల్చర్ కాకుండా వేరే విదేశీల నుంచి కూడా మనకు వచ్చి ట్యూటోరియల్స్ చెప్పే వాళ్ళు ఉంటారు. కొంత మన కల్చర్ అనేది మారిపోతుంది, ఆ కల్చర్కి అనుగుణంగా ఉండలేకపోతున్నారు అవునా? అక్కడ ఎలా ఉంటుంది ఇంకా కల్చర్? తాగడానికి అలవాటు పడడమా, డ్రగ్స్కి అలవాటు పడడమా, పబ్బులకు వెళ్ళడము,
ఇలాంటివి చేయడం వల్ల నైట్ పార్టీస్కి వెళ్ళడం వల్ల కొన్ని సిచ్యువేషన్స్ లో అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా ఈ హారాస్మెంట్ అనేది అబ్బాయిల మీద జరుగుతుంది, అట్ ద సేమ్ టైం అమ్మాయిల మీద జరుగుతుంది. గాంధీ గారు ఏమన్నారు, అర్ధరాత్రి 12 గంటలకు ఒక మహిళ నడి రోడ్డు మీద ఏం కాకుండా నడిచినప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు కదా. మరి వచ్చిందా రాలేదా? అబ్బాయిలు బాగలేదు. మరి బాగుంటావా? అర్థమైంది కదా. వచ్చి రానట్టు అంటే సగం వచ్చి రానట్టు ఒక డైలమాలో ఉన్నారు మీరు, అవునా కదా. సో ఇంకా కూడా మనకు ఉమెన్ అగైనెస్ట్ క్రైమ్ రేట్ అనేది తగ్గించాలి త్రూ ఈ షీటింగ్స్ ద్వారా. అన్ని ఇక్కడ చెప్పిన మేము టీమ్స్ అన్ని అండర్ ఉమెన్ సేఫ్టీ వింగ్ అనమాట. మనకంటూ ఒకటి సపరేట్ గా హైదరాబాద్ లో ఉంటుంది. మరి షీటింగ్స్ ఎందుకు సపరేట్ గా? మహిళలకు రక్షణ కల్పించడం కోసం. మరి పోలీస్ స్టేషన్స్ లేవా? వై షీటింగ్స్ అనే డౌట్ మీకు రావాలి. నేను పోలీసుని కాదా? అవునా కదా. పోలీస్ స్టేషన్ ఉన్నాక మరి సపరేట్ ఇవ్వండి ఎందుకమ్మా? బాబు దిక్కులు చూస్తే నిలబెడతా, సౌండ్ చేస్తే నిలబెడతా, డిస్టర్బ్ చేయదు ఎవరిని. అర్థమైందా? ఎవరు మాట్లాడితే వాళ్ళు నిల్చోబెట్టి క్వశ్చన్ అడుగుతా, సైలెంట్ కూర్చోండి. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పాను, పోలీస్ స్టేషన్స్ లేవా, మరి షీటింగ్స్ ఎందుకు అని అడిగాను. అవునా? మరి ఎందుకు షీటింగ్స్ చెప్పగలుగుతారా? ఇంతమంది మాట్లాడిన తర్వాత మీ దగ్గర ఆన్సర్ ఉంది, నేను చెప్పిన తర్వాత అవును అంటారు మీరే మళ్ళా. ఓకే, ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి ఫర్ సపోజ్ ఒక అమ్మాయి ఇక్కడ నుంచి మన స్టూడెంట్ అనుకోండి, నేనే మీ స్టూడెంట్ అనుకోండి, స్కూల్లో చదివిన అమ్మాయి అనుకోండి. నా స్కూల్ అయిపోయింది, నేను ఆటో కోసం బయట వెయిట్ చేస్తుంటే ఆటో డ్రైవర్, ఆటోలో ఇంకా 4-5 అబ్బాయిలు ఎవరో ఒకరు వచ్చి నన్ను వల్గర్గా చాట్ వచ్చి, వాళ్ళకు తెలియట్లేదు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అనేది తెలియని స్థితిలో నన్ను వల్గర్గా తిడుతున్నారు బాగా. వేరే వాళ్ళని కూడా నన్ను తిడుతున్నారా, సంథింగ్ కావాలని ఇంటెన్షన్ గా తిడుతున్నారా, లేకుంటే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ లాగా మన చున్నీలు బట్టి లాగడమా, లేకుంటే నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, మీ ఇంటికి వస్తా, నేను డ్రాప్ చేస్తాను మనల్ని విసిగించడమా, ఇలాంటివి చేస్తా ఉన్నారు. ఫస్ట్ డే అయింది, ఓకే తెలియదు కదా అనుకుందాం. నెక్స్ట్ డే కూడా అదే రిపీట్ అయింది. ఏం చేస్తారమ్మా? పోలీస్ స్టేషన్కి వెళ్తాం. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తామా? ఎందుకు వెళ్ళాం? పోలీస్ స్టేషన్కి వెళ్తే మా అమ్మ నాన్నకు తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను స్కూల్కి పంపించరేమో, ఫస్ట్ క్వశ్చన్ నన్ను చదివించరు. అర్థమైందా? ఒకవేళ అబ్బాయి నా వెంటబడుతున్నారు అంటే మా అమ్మ నాన్న ఆ అబ్బాయి నా లవర్ అనుకుంటది కావచ్చు. సెకండ్ క్వశ్చన్, నంబర్ మనల్ని ఎవరు? ఎందుకంటే మనం బయట నుంచి వస్తున్నాం కదా, మన నాలెడ్జ్ ఏంటిది, మనం ఏంటిది అనేది మన ఏజ్ డిఫరెన్షియేషన్ వల్ల మనం చెప్పేది నిజమా అబద్ధమా అనేది ఎవిడెన్స్ లేని నమ్మలేకుండా ఉంటుంది అక్కడ, అవునా కదా. సో ఆల్రెడీ ఒక అమ్మాయి బాధలో ఉంది, ఇక్కడ చూస్తే ఏమైంది, చిన్న విషయం అది. బయట పబ్లిక్ ప్లేస్ లో ఒక అమ్మాయి తిడుతున్నారు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాక నీ కేసు పట్టించుకుంటారా? ఫస్ట్ ఎందుకు పట్టించుకోరు? చాలా కేసులు ఉంటాయి కదా, ఎలాంటి కేసులు? మర్డర్ కేసులు, భార్యాభర్తల కేసులు, ఇంకా ఇందాక చెప్పారు కదా రేపు అటెండ్ అయిన తర్వాత కేసులు, గ్యాంగ్ రేపులు, బందోబస్తులు చేసిన అక్కడ ఆఫీసర్ లేకపోవచ్చు, మనం అనుకున్నది చెప్పడానికి అక్కడ ఉమెన్ లేకపోవచ్చు, ఉమెన్ ఆఫీసర్ లేకపోవచ్చు, అవునా కదా. ప్రతిదీ షేర్ చేసుకోగలుగుతామా? సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మహిళలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ వాళ్ళు ఓపెన్ గా వాళ్ళకు జరిగిన ఇన్సిడెంట్ ని క్లుప్తంగా చెప్పలేకపోతున్నాం మనం ఓపెన్ గా, అవునా కదా. అక్కడ ఏ ఆఫీసర్ ఉన్నా కానీ మనల్ని డీటెయిల్ అడుగుతారు, కానీ అబ్బాయితో ఎక్కువగా ఫ్రీగా చెప్పుకోగలుగుతారమ్మా, అమ్మాయి ఎక్కువ ఫ్రీగా చెప్పుకోగలుగుతామా? అవును కదా. సో అందుకనే ఈ ఉమెన్ అగైనెస్ట్ క్రైమ్ రేట్ తగ్గించాలి అంటే మనం ఇండియా లెవెల్లో అయినా మన తెలంగాణలో ఫస్ట్ మనం షీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకోండి ప్రతి షీటింగ్స్ లో ఒక ఉమెన్ ఆఫీసర్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఒక ఎస్ఐ కావచ్చు, ఏఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఈవెన్ ఒక హోమ్ గార్డ్ అయినా ఉంటారు మన డీటెయిల్ గా మన విషయాలు చెప్పుకోవడానికి. అర్థమైందా? ఇప్పుడు చిన్నగా నేను ఏమైనా పబ్లిక్ న్యూసెన్స్ పోయి ఇలా చెప్పాను, అదే ఒక రేప్ అయిన తర్వాత ఒక అమ్మాయి వస్తే ఏ విధంగా అడుగుతాం మేము క్వశ్చన్స్? ఓపెన్ గా చెప్పుకోగలుగుతామా? సో మీకు అర్థం కావాలని ఫస్ట్ చిన్నగా చెప్పాను. ఇప్పుడు అంత పెద్ద మ్యాటర్ అయినా కానీ అడగాలి కదా, ఎక్కడికి వచ్చి మనం చెప్పుకోగలుగుతాం ఫ్రీగా? మీటింగ్స్ అయినా భరోసా అయినా. అందుకే మొత్తం మహిళల తరఫున కంపల్సరీగా మనం షేర్ చేసుకోవడానికి ఒక మహిళ ఉంటారు. అర్థమైందా? ఏర్పాటు చేసిన అనేది అఫ్కోర్స్ పోలీస్ స్టేషన్ మనం వెళ్ళొచ్చు. అండ్ పోలీస్ స్టేషన్ కాకుండా అప్రోచ్ అయిన తర్వాత కూడా మనకు కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల కూడా మనలో కూడా మార్పు రావచ్చు. ఏమని చెప్పారు? ఫస్ట్ ఒక మనిషి మీద కేసు చేస్తే మనకి ఏమొస్తుంది? ప్రవర్తనలో మార్పు వస్తే మన లైఫ్ మిగులుతుంది కదా.
అవునా కదా? లైఫ్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా వాళ్ళ క్యారెక్టరైజేషన్లో మార్పు రావడం వల్ల లైఫ్ అనేది బాగుంటుంది. తెలిసి తెలియని ఏజ్ ఇది. టీనేజ్ అంటే ఏంటిది? పరిపక్వత లేని ప్రేమలు, పరిపక్వత లేని ఆలోచనలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అర్థమైందా? వాటిని మనం కంట్రోల్ పెట్టుకుంటేనే మన లైఫ్ బాగుంటుంది. అర్థమైందా? ప్రొసీడింగ్స్ ఏర్పాటు చేసింది ఎప్పుడైనా 2014 అక్టోబర్ 24 ఉమెన్ సేఫ్టీ గురించి ఏడీజీపీ స్వాతి లక్ష్మణ మేడం గారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ కాన్సెప్ట్ మీద షీ టీమ్స్ ని ఏర్పాటు చేసినాం అని చెప్పాను కదా. వాట్ ఈస్ షీ? SHE షీ గర్ల్ ఉమెన్. షీ అంటే ఆమె, అవునా? SHE స్టాండ్స్ ఫర్ అబ్రివేషన్ ఉంటుంది ఒకటి. సేఫ్టీ, S ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, H ఫర్ హెల్త్, E ఫర్ ఎన్విరాన్మెంట్. సీనియర్ ఉపాధ్యాయులు వెంకన్న గారిని వేదికను అలంకరించగలుగుతున్నాను. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథి సిజిఎంఎస్ఐ గారు కొంచెం లేట్ వస్తారు. వారు వచ్చినప్పుడు మనం ప్రోగ్రాం చేద్దాము. తర్వాత సిజిఎం అరుణ మేడం గారిని వేదిక అలంకరించగలను కోరుతున్నాను. అలాగే భరోసా నుండి జ్యోత్స్న మేడం గారిని వేదికను అలంకరించాలని కోరుతున్నాను. అబ్బాయిలకి సపోర్ట్ బాగుంటుందండి, అమ్మాయిలకి లేదు. అలాగే ఏఎక్స్టీ నుండి సుబ్రహ్మణ్యం మేడం గారిని వేదికను అలంకరించాలని కోరుతున్నాను. ఉపాధ్యాయులందరూ కూడా పక్క వేదికను కోరుతున్నాను. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ స్కూల్కి ఎందుకు వచ్చారు? అంతే కదా, చదువుకోవాలా? వేరే లేకుండా వేరే సినిమాలు లేకుంటే టీవీలలో అటువంటి చదువు నాగా చేసుకుంటారు కదా. ఫస్ట్ మన గోల్ ఏంది? చదువుకోవాలి. తల్లిదండ్రులను ప్రేమించేవారు ఉన్నారండి. హెల్తీ ఎన్విరాన్మెంట్ ఫర్ ద ఉమెన్ బై ప్రివెంటింగ్ ద ఉమెన్ అగైన్స్ట్ క్రైమ్. అర్థమైందా? మహిళల తరఫున జరిగే క్రైమ్ రేట్ ని తగ్గించడానికి ఏ విధంగా మహిళలకు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, మహిళల భద్రతకు ఏ భంగం కలిగించకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసమే ఈ స్కీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్ లో చెప్పాను. అర్థమైందా? మొత్తం దేనికోసం మనము మహిళ అనేది ఒక స్వేచ్ఛ ప్రపంచంలో ఉండాలి, క్రైమ్ రేట్ అనేది తగ్గించాలి. మరి క్రైమ్ రేట్ అనేది తగ్గించడం కోసం పోలీస్ స్టేషన్స్ కోసం మీరు చెప్పారు కదా మేడం, మరి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది అవునా కదా? మనము సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే బాగుంటుందా? ఒక అబ్బాయి చూసేసిన తర్వాత అతను మనకి చెప్తే బాగుంటుందా? ఏది కరెక్ట్ గా మనకు కన్వే అవుతుంది? విజువల్ గా, ఆడియో వీడియో వింటేనే మనకి తొందరగా అర్థమవుతుంది. సో ఇది తెలిసి తెలియని ఏజ్ అని చెప్పాను కదా. మనకి నాలెడ్జ్ లేక ఈ ప్రేమలు, ఈవి టీజింగ్లు, ఈ మొబైల్ ఎలా యూజ్ చేయాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొంతమంది అమ్మాయిలు
అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒక మిస్టేక్ జరిగిపోయింది, ఒక చేతితోనే చెప్పట్లు మూతే ఏం చెప్పామా? లేదు కదా, రెండు చేతులు కలిస్తేనే ఒక క్రైమ్ అనేది జరుగుతుంది. అదే విధంగా నాది కూడా తప్పు ఉన్నదేమో అని అమ్మాయి కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. అవగాహన లేక, ఎవరికి చెప్పుకోలేక, ఇంట్లో చెప్పుకుంటే పరువు పోతుందేమో, బయటికి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఊర్లో వాళ్ళందరూ నన్ను ఏ విధంగా చూస్తారో, మా అమ్మ వాళ్ళ పరువు పోతుందనే భయాలు ఉంటాయా? సో ఈ అవగాహన లేకపోతుంది, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. సో మహిళల భద్రత కోసం మన షీటింగ్స్ ఉన్నాయి. నిర్భయంగా వచ్చి మీకు ఏ ఇన్సిడెంట్ అయినా మన షీటింగ్స్ ని అప్రోచ్ అవ్వచ్చు, తగిన న్యాయం చేయడానికి మేము ఉన్నాం. అర్థమైందా? పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఇన్సిడెంట్స్ చేయకూడదు. తొర్రూరులో ఒక అమ్మాయి ఏమైంది, ఇంటర్మీడియట్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది లవ్ ఎఫైర్ మీద, మొన్న సమ్మర్ హాలిడేస్ అప్పుడు. అర్థమైందా? తెలియట్లేదు, ఎవరికి చెప్పాలో తెలియక ఇంట్లో చెప్పుకోలేదు అమ్మాయి, బయటికి రాలేదు, అమ్మ నాన్న చెప్పలేదు, పోలీస్ స్టేషన్కి రాలేదు, బయటికి వెళ్తే ఏమైందో అని తెలియదు అమ్మకి, అవగాహన లేదు. అదే షీటింగ్స్కి వస్తే ఏమైందమ్మా? షీటింగ్స్కి వస్తే మరి పోలీసులు పోయినట్టే కదా మేడం అని అంటారు మీరు, అవునా కదా? షీటింగ్స్కి వచ్చినప్పుడు యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం పిటిషన్ అంటే బాధితురాలు ఎవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి చెప్పకూడదు. మిమ్మల్ని ఎవరు హరాస్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ చెప్తాం, పేపర్ తీసిన వాళ్ళని. కానీ బాధితురాలు పేరు, భరోసా అయినా ఎవరైనా మీ పేరు బయటికి రాదు, మీ డీటెయిల్స్ బయటికి రావు. అర్థమైందా? అన్ని రహస్యంగా సీక్రెసీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. భయపడాల్సిన అవసరమే లేదు. మా అమ్మ వాళ్ళకి చెప్తారేమో, మా నాన్న వాళ్ళకి చెప్తారేమో, మా ఊళ్ళో తెలుస్తుందేమో అని భయపడతారు కదమ్మా. మీరు చెప్పలేకనే కదా మా దగ్గరకు వచ్చింది. అలాంటప్పుడు మేమేది చెప్తాం, మేమేం న్యాయం చేసినట్టు మీకు? అర్థమైందా? సో భయం లేకుండా ఎలాంటి క్రైమ్ జరిగినా, చిన్న మిస్టేక్ జరిగినా, మీ తప్పు కూడా ఉంటుంది, అయినా పర్లేదు, వన్స్ మీరు వద్దు అన్న తర్వాత కూడా హారాస్మెంట్ మీరు ఎందుకు భరించాలి? అవునా కదా? సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు షీటింగ్స్ ని అప్రోచ్ అవ్వచ్చు. మీ సీక్రెట్ అంటే మీ ప్రైవేట్ విషయాలు, పర్సనల్ డేటా అనేది గుప్తంగా ఉంచబడుతుంది. అర్థమైందా? ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ కి షీటింగ్స్ కి డిఫరెన్స్ ఓకేనా? నెక్స్ట్, మరి షీటింగ్స్ కి ఎలా పిటిషన్ ఇవ్వాలి మేడం? ఏ విధంగా ఇస్తారు షీటింగ్స్ పిటిషన్? పోలీస్ స్టేషన్కి వస్తే మా ఇంట్లో తెలుస్తుంది కదా మేడం, మరి షీటింగ్ ఆఫీస్కి వస్తే మా ఇంట్లో తెలుస్తుంది కదా, అటు నేనే మా ఇంట్లో చెప్పినట్టయితే కదా మరి ఎట్లా అడగాలమ్మా మీరు? నేనే క్వశ్చన్ ఇస్తున్నా, నేనే ఆన్సర్ చెప్తున్నా, అవునా కదా? ఇక్కడ డిస్ప్లే చేసామా, ఫ్లెక్సీల మీద నెంబర్స్ కనిపిస్తున్నాయా? త్రూ ఫోన్ కాల్, త్రూ మెసేజ్, త్రూ వాట్సాప్, త్రూ ఇన్స్టాగ్రామ్. అక్కడ లేదు, షీటింగ్@23 అని ఉంటుంది మాది, మైబాద్ అని. దానికి మీరు టెక్స్ట్ చేసినా నేను రెస్పాండ్ ఇస్తాను, నా దగ్గరే ఉంటుంది. ఓకేనా? ఇన్స్టాగ్రామ్, మీకు ఏ భయం లేకుండా మీరు నిర్భయంగా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు ఈ నెంబర్లకి ఫోన్ చేసినా నేనే మాట్లాడతాను, నా దగ్గరే ఉంటుంది. ఎవరు ఫోన్ చెప్తుంటాం, నమ్మలేకపోతాం కదా, బయటికి తెలుస్తుందేమో అని. మీరు టెక్స్ట్ చేసినా కానీ, వాట్సాప్లో మెసేజ్ చేసినా కానీ, ఏ విధంగా కానీ మీరు అప్రోచ్ అవ్వచ్చు షీటింగ్స్ని. ఎలాంటి పిటిషన్స్ ఇవ్వాలి మేడం మరి? త్రూ ఫోన్ కాలే కాకుండా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుందమ్మా, కనిపిస్తుందా? అందరికీ తెలుసు కదా, ఫోన్ పే, గూగుల్ పే లాంటివి తెలుసు కదా. ఇప్పుడు షీటింగ్స్ కి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పాను, హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఎనీ క్రైమ్ జరిగింది, పబ్లిక్ న్యూసెన్స్ జరిగినప్పుడు మనం ఎవరికి అప్రోచ్ అవుతామమ్మా? డైల్ 100 చేయాలి కదా, అవునా కదా? ఏ నెంబర్ గుర్తురాలేదు, ఏం చేయాలి? డైల్ 100. ఎందుకు చెప్తున్నాను వినండి. దిశ ఇన్సిడెంట్, డాక్టర్ ప్రియాంక ఇన్సిడెంట్ టోల్గేట్ దగ్గర కొంతమందికైనా తెలిసి ఉంటుంది ఇన్సిడెంట్, అవునా? అక్కడ ఏమైంది, అమ్మాయికి డాక్టర్ అయింది, అక్కడ అందరూ తనని నమ్మింది, వాళ్ళని లిఫ్ట్ ఇస్తాము, నీకు పెట్రోల్ కొట్టిస్తామంటే ఆమె నమ్మింది, వాళ్ళతోని ముచ్చట్లు పెట్టుకుంటుంది. ఆమె ఎలోపింగ్ అంటే కిడ్నాప్ చేసి లారీలో ఎక్కించిన తర్వాత తను వాళ్ళ ఇంటికి ఫోన్ చేసుకున్న తప్ప 100కి ఫోన్ చేయలే ఆమె. మిస్టేక్, అర్థమైందా? ఎప్పుడైనా ఒక్క సెకండ్ ఆలోచించాలి మనం. 100కి ఫోన్ చేస్తే మీరు మాట్లాడకపోయినా పర్లేదు, ఇట్లా పలానే నాకు ఇట్లా థ్రెట్ ఉంది, నన్ను ఎవరో తీసుకోపోతున్నారంటే మీ లొకేషన్ ట్రేస్ చేస్తాం మేము. సరే అటెంప్ట్ రేప్ అయినా కానీ ఆమె ప్రాణాలను కాపాడొచ్చు కదా, పెట్రోల్ బస్ తగిలే పెట్టినామని, అవునా కదా? సో చిన్నదే, మనకు తెలుసు ఏం చేయాలో, కానీ తెలియని సిచ్యువేషన్ లో ఉంటాం, భయపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? అపరిచిత వ్యక్తులను అసలే నమ్మొద్దు, అర్థమైందా? అక్కడ జరిగిన మిస్టేక్ ఉంది కాబట్టి చెప్తుంది. ఇప్పుడు ఆ ఒక్క మిస్టేక్ వల్ల సరే తను 100కి డైల్ చేయలేదు, ఓకే, అక్కడ ఉన్న 6 మంది అందరూ తాగి ఉన్నారు, మన మత్తులో జరిగిపోయింది. ఆ ఇన్సిడెంట్ వల్ల ఏమైంది, 6 మంది ఫ్యామిలీస్ వాళ్ళకి ఏమైంది, హ్యాండ్ చేసినారు కదా, 6 మంది ఫ్యామిలీస్ బయట రోడ్డు మీద పడినట్టే కదా. అలానే అమ్మాయి పేరెంట్స్ కూడా దిక్కులేకుండా, ఒక డాక్టర్ కదా, అర్థమవుతుందా? సో చిన్న మిస్టేక్ అది, ఎవరో ఒకరు
కనుక్కొని అబ్బాయిలు తొందరపడకుండా అమ్మాయిలు తొందరపడకుండా మిస్టేక్ జరిగిపోతుంటే ఆ 7 ఫ్యామిలీస్ బాగుంటుండేది. అర్థమైందా అమ్మ? సో దేనికైనా సొల్యూషన్ ఉంటుంది. చావు అనేది పరిష్కారం కాదు. బ్లైండ్గా సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాం. అర్థమైందా? ఈ ఏజ్ లో మనకి లవ్ అవసరమా? అవసరమే. నేను చెప్పాలా ఎందుకు అవసరం అనేది? చెప్పాలి కదా మేడం. మరి సబ్జెక్ట్ చదువుని లవ్ చేయండి అమ్మా. బోర్డు ర్యాంకర్లు రండి, మొత్తం పాండి స్కూల్ ముందు 10th క్లాస్ మొత్తం బోర్డు పెట్టండి. అక్కడ 10/10 అని అందరికీ వస్తే ఎంత బాగుంటుంది. అవునా కదా? 10/10 కాకుండా అమ్మాయి మీద లవర్ పేరు పెట్టుకొని వాడు చదవలేదు అనే మాట ఎట్లుంటది? అరే కొడుకు చదువుకొని మంచి ర్యాంకర్ వచ్చినట్టు ఎలా ఉంటుంది చెప్పండి? ఏం బాబు, అమ్మాయిలు కావాలా చదువు కావాలా? మీరు కాదు అక్కడి నుంచి రావాలి మాటలు. సైలెంట్ ఉంటారు మీరు. ఇందాక చేయలేమన్నప్పుడు కూడా ఈ హాఫ్ మెంబర్సే లేపినారు, లాస్ట్ వాళ్ళు లేపలేదు. అంత గమనిస్తున్నా నేను. అర్థమైందా? ఏం మీకు చేతులేవా? ఎవరి కోసం వచ్చిన మా ఇక్కడికి? కదా ఒక్కసారి చీటింగ్ ఆఫీస్ వచ్చిందనుకో బయటికి రాలిగా. ఒక అమ్మాయి పిటిషన్ ఇవ్వడమే కాకుండా మీ తరఫున నేను పిటిషన్ ఇస్తాను పోలీస్ స్టేషన్ లో. ఏమని చెప్పాను? పిటిషనర్ డీటెయిల్స్ బయటికి రావు అని చెప్పానా? అమ్మాయి ఇవ్వదు, అమ్మాయి కేసులో నేనుంటా. అప్పుడు ఎట్లుంటది గ్రేవ్? మసాలా యాడ్ చేసి రాస్తా పిటిషన్. అవునా కదా? మరి న్యాయం జరగాల వద్దా? అది కూడా అన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేసిన తర్వాత అది కరెక్టే అనిపిస్తేనే మేము ప్రిఫర్ చేస్తాం. అర్థమైందా? ఫస్ట్ అది జరగకుండా ఉండడానికి ఫస్ట్ మీకు కౌన్సిలింగ్ ఇస్తాం. అయినా నువ్వు అదే విధంగా చేస్తే మాత్రం కంపల్సరీగా కేసు చేస్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు జరిగే సినారియోలో ఇప్పుడు నేను చెప్పానమ్మా క్యూఆర్ కోడ్ అని చెప్పానా? ఏ విధంగా మరి పిటిషన్ ఇవ్వచ్చు అంటే QR. తెలంగాణ స్టేట్ పోలీస్ తెలుసు కదా, QR.tspolice.gov.in అనగానే మనకు పోలీస్ స్టేషన్ పోయి పిటిషన్ రాస్తామా? ఒక వైట్ పేపర్ మీద రాస్తాం కదా. సేమ్ అదే విధంగా మీకు ఉన్న ఫోన్లో అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్ తెలుసు కదా, ప్రతోడి తెలుసు. పుట్టిన పిల్లలు కూడా ఫోన్ పెడితేనే ఆనందం వింటాను. సో అదే విధంగా మీరు ఆ ఫోన్లో QR.tspolice.gov.in అనగానే మీకు ఒక లింక్ వస్తుంది, పిటిషన్ నమూనాను సులభటి. అర్థమైందా? ఆ లింక్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ మీరు ఉన్న ప్లేస్ పిటిషన్ ఓపెన్ అవుతుంది. మీ పేరు, మీ అడ్రస్, ఫోన్ నెంబరు, మిమ్మల్ని ఎవరు హరాస్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. అండ్ ఇన్ డీటెయిల్ బ్రీఫ్ కూడా అడుగుతుంది. ఏ విధంగా హరాస్మెంట్ చేస్తున్నారో అనేది అడుగుతుంది. కింద సబ్మిట్ ఉంటుంది. అందులో మ్యాండేటరీగా మీ పేరు పెట్టిన అవసరం లేదని చెప్పిన కదా, XYZ అనే పెట్టండి, ఏమైనా పెట్టండి. కానీ మీ ఫోన్ నెంబరు, మన జిల్లా పేరు మాత్రం పెట్టండి. మీరు అలా పిటిషన్ ఇచ్చిన తర్వాతకి మేము మిమ్మల్ని అప్రోచ్ కావాలి కదా. అవునా కదా? నేనే నీకు ఫోన్ చేసి ఏమైందమ్మా అని కనుక్కొని పిటిషన్ మేమే రాసుకుంటాం. అర్థమైందా? ఆ విధంగా ఉండడం వల్ల కూడా సెక్యూరిటీ ఉందా? అలా పిటిషన్ ఇవ్వడం వల్ల మీ ఇంట్లో వాళ్ళు అడగరు, ఏమడగరు. సీక్రెట్ గా మీ ప్రాబ్లం అంటే సాల్వ్ అయిపోతుంది. అర్థమైందా? ఇఫ్ ఎనీ ప్రాబ్లం మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇది ఓన్లీ అబ్బాయిలనే కాదు, ఓన్లీ కొన్ని స్కూల్ స్టేట్ మరి ఇప్పుడు ఏమైంది? గుడ్ టెస్ట్ బ్యాడ్ టెస్ట్ మీద ఇప్పుడు సస్పెండ్ అయింది, గుర్తుందా? ఏమైందంటే అక్కడ ఏంటంటే అమ్మాయిల పాకెట్లలో చేతులు పెట్టి బ్యాడ్ టెస్ట్ చేసినారు అనమాట. స్కూల్ టీచర్సే. అర్థమవుతుందా నీకు? అక్కడ మాకు ఒక క్లాస్ 8th 9th స్టూడెంట్స్ కంప్లైంట్ ఇచ్చింది, ఒక అమ్మాయి కాదు. మొత్తం స్కూల్ మొత్తం కంప్లైంట్ ఇచ్చినాక నమ్మడానికి ఉండగా ఒక అమ్మాయి అబద్ధం చెప్తుంది అనుకున్నా సార్ మీద కోపంతో. కానీ క్లాస్ మొత్తం చెప్తారా? చెప్పలేదు. పేరెంట్స్ వెళ్ళి వాళ్ళతో కొట్టినారు అక్కడ స్కూల్ మీద. లాస్ట్ ఇయర్ 2 లక్షలు వచ్చేది. అలా కూడా మనము ఎందుకంత పట్టించుకోకుండా ఉండాలి? అదే కాదు, అందుకు ముందు ఇయర్ వాళ్ళు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. నెక్స్ట్ ఇయర్ కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఎవరు కుంటారమ్మా? అవునా కదా? ప్రిన్సిపాల్కి అప్పుడు మన కలెక్టర్ గారు నాకు ఒక నోటీస్ ఇచ్చినారు. అర్థమైనా? ఇలాంటివి కూడా అవుతున్నాయి. ఓన్లీ అబ్బాయిలనే కాదు, మనం ప్రతి వ్యక్తుల దగ్గర మనము జాగ్రత్తగా ఉండాలి. మనకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి, మనకంటూ కొంచెం జ్ఞానం అనేది ఉంటుంది. అమ్మాయిలకు మెచ్యూరిటీ అనేది వచ్చింది కదా, తెలుసు కదా ఎదురు దగ్గర ఎలా ఉండాలి, పక్క వాళ్ళు మనతో ఎలా ఉంటున్నారు అనేది తెలుసు కదా. ఎలా టచ్ చేస్తున్నారు, సెకండ్ ఇస్తే ఓకే అమ్మ, అదే భుజం మీద చేసి అన్ని బ్యాడ్గా టచ్ చేస్తే అంటే ఎలా ఉంటుంది మనకి తెలీదా? మనం ఎందుకు లీనియన్స్ ఇవ్వాలి? అవునా కదా? సో అలాంటి జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వాలి, దాని నుంచి జాగ్రత్తగా పడాలి. అలాంటివి జరిగినప్పుడు ఫస్ట్ ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇవ్వండి. ఇలాంటి ఏమైనా ఉంటే, లేదు అంటే మీ ఇంటి దగ్గరైనా చెప్పండి. ఎవరు పట్టించుకోవట్లేదు, నా పేరు బయటకు వస్తున్నాడు, నాకు అప్రోచ్ అవ్వండి. అర్థమైందా? నేను ఎంక్వైరీ చేస్తాను, మీకు న్యాయం చేస్తాను.
అర్థమైందా? అదొక టైప్. ఇంకా ఎలాంటి పిటిషన్స్ మేడం? ఇప్పుడు వచ్చింది ఏంటంటే మొత్తం సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లెవెల్, ఫేస్బుక్ లెవెల్, ఇప్పుడు కొత్తగా అయింది గూగుల్ పే, ఫోన్ పేల చాటింగ్, అల్లనే నాకు వాట్సాప్లలో తెలియకుండానే మనకేం పర్సనల్ లో ఫోన్స్ ఉన్నాయా? లేవు కదా. మరి ఫోన్ పిల్లల నుంచి మాట్లాడుతున్నారా? మమ్మీ మీ అమ్మ నాన్న ఫోన్ల నుంచి మాట్లాడతారు. ఏదో ఒక రోజు మీ అమ్మ చూడదా, నాన్న చూడదా, నువ్వే అనుకొని ఈ అబ్బాయి మెసేజ్ చేసింది కావచ్చు, తెలియదా మీ అమ్మకి? 6th క్లాస్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు పోలీస్ స్టేషన్ మా దగ్గర. మా అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది మేడం, ఏం చేయాలి నేను? మరి అమ్మాయికి ఫోన్ ఎందుకు ఇచ్చినామమ్మా అని నాన్న తిడతాం. అవునా కదా? ఫోన్ ఎందుకు మరి మనకి? కరోనా అయిపోయింది కదా, అవునా కదా? ప్రతిదీ మనకు స్కూల్లో సార్ వాళ్ళు, టీచర్స్ అందరూ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. మరి మీకు ఫోన్తో ఏం పని? జస్ట్ ఫర్ టైం పాస్, ఫన్ అనుకుంటాము. అదే ఫన్ అనుకొని 6th నుంచి 10th వరకు మనం ఫ్రెండ్లీగానే మాట్లాడుతూ ఉంటాం, చాటింగ్ చేస్తూ ఉంటాం, ఒకరొకరు ఫోన్లు కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉంటారు. ప్రతిదీ మన డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా అబ్బాయికి తెలుస్తుంది. 3rd ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు సెటిల్ అయినావు, అబ్బాయిని వదిలేకపోతున్నాడు, నాకు నువ్వే కావాలంటున్నాడు. వాడు ఏం చేస్తాడు? ఫోటోలు మార్కింగ్ చేసి నేను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు నాతో ఇట్లా మాట్లాడినావు, ఇట్లా చాటింగ్ చేసినావు, మనం ఫోటోలు వేసినాం, మనం రెస్టారెంట్కి పోయినాం, మనం సినిమాకి పోయినాం, పార్కుకి పోయినామని ఆ ఫోటోలు తెచ్చి ఇస్తాం కదా, అది పెట్టి మీ అమ్మకు పంపిస్తాం, మీ నాన్న పంపిస్తాను బ్లాక్మెయిల్ చేసి ఏం చేస్తావమ్మా నువ్వు? ఏం చేస్తారమ్మా? ఇలాంటి విషయమ్సే వస్తున్నాయి మాకు. అసలు ఎందుకు చాటింగ్ చేయాలి, ఎందుకు పంపాలి ఫోటోలు? ఎవరికి కౌన్సిలింగ్ అవుతుంది ఇక్కడ, అమ్మాయిగా అబ్బాయిగా? అవునా కదా? మనం కదమ్మా ఇప్పుడు. అబ్బాయి ఉందమ్మా, ఒక అమ్మాయితో తిరిగినా కానీ ఏమైందమ్మా? సమాజంలో ఎట్లుంటాడు? అమ్మాయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అమ్మాయి వస్తేనే కదా అబ్బాయి చేసింది అంటాడు. ఇదంతా పబ్లిక్ టాక్ అట్లనే ఉంటుంది మనకు సమాజంలో, అవునా? మరి అమ్మాయికి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పారు? ఎలా ఉండాలని మనమే నేర్చుకోవాలి. మనకు తెలీదా ఎవరితో ఎలా ఉండాలనేది? ఇంకొకరు చెప్పాలా? మీ జీవితమా వాళ్ళ జీవితమా పాడైపోయేది? మరి ఏ విధంగా ఉండాలి? చాటింగ్ చేస్తారా? అవసరమా? ఒక అబ్బాయి వన్స్ మనల్ని ఫ్రెండ్లీగానే ఉందాము అని అప్రోచ్ అయిందంటే మీ ఫ్రెండ్ వద్దు, ఏదొద్దు, నేను బయట మాట్లాడతా, నాకు ఫోన్ వద్దు, ఏదొద్దు, క్లాస్కి వచ్చినప్పుడు మాట్లాడు ఫ్రెండ్లీగా, అయిపోయి ఇంటికి పో. ఏమైనా డౌట్ ఉంటే మీరు అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్నారా? అర్థమైంది కదా? లేదు మనం ఫ్రెండ్లీగానే మాట్లాడదామంటాడు, ఫ్రెండ్ కాస్త లవ్ అంటాడు వాడు. లేదు నేను ఫ్రెండ్లీగానే మాట్లాడతాను, నువ్వు చాటింగ్ చేస్తూ ఉంటావు, కానీ వాడి ఇంటెన్షన్ ఏముంది అక్కడ? లవ్ అనే తర్వాత ఫ్రెండ్షిప్ ఏంటి కదమ్మా? భలే ఉన్నారు. అట్లనే చేసిన మేడం అంటారు మీరు అక్కడికి వచ్చిన దగ్గర. ఇవన్నీ మాకు పిటిషన్లు వచ్చినాయి కాబట్టి మీకు చెప్తున్నాను నేను. 6th క్లాస్ అమ్మాయికి ఏం తెలుసమ్మా? మేడం వాడు అల్లెప్పుడు చెప్పింది మేడం ఇన్స్టాగ్రామ్గా, లేదు నేను వద్దన్నా మా అమ్మ చెప్తుందని చెప్పిన మేడం, మనం ఫ్రెండ్లీ ఉందామన్నా మేడం, నాకు అసలు తెలుసా? నాకు అసలు డబ్బా ఫోన్ కూడా రాదు. అట్లున్నారు ఇప్పుడు, చాలా ఎడ్యుకేటెడ్ అయిపోయింది మీరే. మాకు మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను కొన్ని విషయాలు. తెలియట్లేదు నాకు కూడా. ఫోన్ పట్టుకొచ్చాను, మీ పేరెంట్స్ మీకు తెలియకుండా ఫోన్ పట్టుకొస్తారు, మేడం ఇది చూడండి మేడం అంటారు, నేను అన్నీ ఎక్కుతా. అర్థమైందా? సో ఫోన్ని మంచికి వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు. మంచికి వాడుకుంటే మీ లైఫ్ బాగుంటుంది. ఇలాంటి చిట్ చాటింగ్ చేసుకుంటారు, టైం పాస్ కథలు పడితే మీ లైఫ్ ఇక్కడ ఉండదు. ఏడుంటుంది? అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తాగొచ్చి కొడతారు చూసినావా? ఆ పరిస్థితి ఉంటుంది. అదే మనం ఇండిపెండెంట్ గా ఒక సెటిల్మెంట్ లో ఉండి మనకంటూ ఒక జాబ్, సెల్ఫ్ సంపాదన ఉంటే మనమే జరిగేది మనమే కదా మంచుకుంటాం అనే ధీమా ఉంటుంది. ధైర్యంతో బతుకుతాం మనం. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అని చెప్తున్నాను. అలానే అబ్బాయి తక్కువ అమ్మాయి తక్కువ అని కాదు, ఇద్దరు ఈక్వల్ గా ఉండాలి, కంపేర్ చేసుకోకూడదు. మనకేం తక్కువ ఉన్నది ఇప్పుడు? అవునా బాబు? ఇప్పుడు మీకు చెప్తున్నా వినండి. ఒక అమ్మాయి వన్స్ నువ్వు చాటింగ్ చేసినావు, చాటింగ్ చేసిన తర్వాతకి ఆ అమ్మాయికి ఇంట్లో తెలిసిందో, సరే మీ క్యారెక్టర్ మీద నమ్మకం లేదో, ఏదో ఒకటి అయింది, ఇప్పుడు మంచోడు కదని తెలిసింది, అమ్మాయికి వద్దు అంటుంది. వద్దు అన్న తర్వాత నువ్వు వదిలిపెట్టాలి, అది మంచిది. అక్కడే వదిలిపెడితే కేసు దాకా రానే రాదు. వద్దు అన్న తర్వాత కూడా లేదు నేను మర్చిపోలేకపోతాను, నా ప్రాణం అది ఇదని ఇంకా మెంటల్ పెడతా ఒక చాట వాళ్ళతో పెట్టిన తర్వాత కూడా అమ్మాయిని బ్లాక్ చేస్తే కదా భయ. వద్దని బ్లాక్ చేసిన తర్వాత వేరే నెంబర్ నుంచి మళ్ళీ ఫోన్ చేస్తా అంటావు, దాన్ని ఏమంటావు? అదే ప్లేస్ లో నీ చెల్లో అకౌంట్ అని ఏం చేస్తావు చెప్పు? అవునా కదా? అలా మనము ఆ అమ్మాయిని ఊహించుకోలేకపోతున్నాం. నీ సిస్టర్ అనుకోకు, చెల్లి అనుకోకు, ఏమనుకోకు, ఆమె ఆడపిల్ల అనుకోకు, అంతే. ఆడపిల్లల జోలికి పోవద్దు అంతే. అర్థమవుతుందా? ఎంతమందికి ఎవరు ఉన్నారు ఇక్కడ?
లవర్ కాదు. నిజమేనా? ఓకే 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 అమ్మ. వినాలి వినాలి బాబు. ఏ విధంగా అప్రోచ్ అయ్యాలో చెప్పినా కదమ్మా, ఆ విధంగా కాకుండా వన్స్ ఒక అమ్మాయి వద్దు అన్నదంటే వదిలి పెడితే మీ లైఫ్ బాగుంటది. లేదు మేడం, నేను ఆ అమ్మాయినే లవ్ చేసినా, ఉంటే అమ్మాయి కోసం మీరు బతుకుతా, నేను లేకుండా చచ్చిపోతా అంటే మొన్న ఇంటికి సముద్రం ఇంటి దగ్గర తండ. ఆ తండలో ఏమైందంటే అమ్మాయి అబ్బాయి లవ్ చేస్తున్నారు, ఇంటర్మీడియట్ వరకు లవ్ చేస్తున్నారు. ఆ అమ్మాయిని డిగ్రీ కోసం హైదరాబాద్ పంపించినారు. హైదరాబాద్ పంపించిన తర్వాత ఈ అబ్బాయి ఏం చేయాలి, వీడు డ్రగ్స్ అలవాటు డ్రాప్ అవుట్ అయ్యాడు, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూడ్. అర్థమైందా? డ్రగ్స్ గాంజా ఇక తాగుతాడు, మొత్తం నాటి సారా కూడా తాగుతాడు వాడు అబ్బాయి. ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయి ఇప్పుడు డిగ్రీ కదా, వెళ్ళలేదు ఇంకా కాలేజ్ కోసం. 1 month వాళ్ళకు వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దూరంగా వాళ్ళ ఇంట్లో ఈ మ్యాటర్ తెలిసింది. తెలిసిన తర్వాత అమ్మాయిని అక్కడ చూసిన తర్వాత ఆ అమ్మాయి వన్స్ వెకేషన్ కి మళ్ళీ వస్తుంది కదా, 1 month తర్వాత రీసెంట్ గా అయింది, ఈ సంవత్సరమే జూన్లోనో సంథింగ్. ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని, నువ్వు నన్ను కాదని వేరేటోళ్ళని మాట్లాడతావా, నాతో మాట్లాడవా, వేరేటోళ్ళని పెళ్లి చేసుకుంటావా, నువ్వు చదువుకోవద్దు, ఉంటే నాతోనే ఉండాలి లేకుంటే నాతోనే కావాలని ఆ అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి వస్తాడు. వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడతాడు, అమ్మాయిని నాతో మాట్లాడించండి అంటారు. మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు బాబు, మా అమ్మాయి చదువుకుంటుంది, మా అమ్మాయి చదివించే ఆలోచన ఉంటుందని వాళ్ళ అమ్మ వాళ్ళు మంచి క్లియర్గానే చెప్తాడు. వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ డే ఒక రాడ్ పట్టుకొని వస్తాడు, వాళ్ళ అమ్మ నాన్నను కొట్టి చంపుతాడు అక్కడే. ఆ అమ్మాయికి ఒక అన్నలో తమ్ముడు ఉంటాడు, ఆ అమ్మాయితో మాట్లాడడానికి అడ్డం వస్తే ఆ అబ్బాయిని కూడా కొట్టిండు, అమ్మాయిని కూడా కొట్టిండు. అంతే, అంత మధ్యలో ఉన్నాడు వాడు. వాడు ఏం చేసిండో తెలియలేదు. ఆ అమ్మాయి హాస్పిటల్, ఇప్పుడు మన ఏరియా హాస్పిటల్నే ఉండే అమ్మాయి అబ్బాయి. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి ఇప్పుడు ఎవరు దిక్కాలకి, వాడు పోయి చేయకపోతున్నాడు. ఏం లాభం అమ్మ, వాడు ఉండేందుకు లేకేందుకు, అవునా? అందుకే గుడ్డిగా ఎవరైనా నమ్మద్దు. మనకి ఒకప్పుడు మంచిగా ఉంటామమ్మా, మన అమ్మ నాన్న మనకు మంచిగా సెటిల్ అయిన తర్వాత ఒక సంబంధం నుంచి పెళ్లి చేయలేదా, చేస్తారు కదా. లవ్ అవసరం మరి మనకి, చెప్పండి అమ్మా, అవసరం లేదు కదా. సో మనకు ప్రేమ పుట్టిదంటారు కదా, అప్పుడు పుట్టిదనుకోండి వాడిని నమ్మిన మేడం, ఇప్పుడు వాడు గట్ల ఉంటాను తెలియదు మేడం. ఎందుకమ్మా అసలు ఎందుకు నమ్మాలి? మీ అమ్మ వాళ్ళని నమ్ము, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు కదా. అట్లనే కాకుండా మరి సపోజ్ ఒక ఎవరైనా వ్యక్తులు, మీ ఫ్రెండే కానీ ఎవరైనా కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తున్నారు, మనకి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు, మంచిగా మనల్ని బాగా కేర్ చేస్తున్నారు అంటే ఒక్కసారి క్వశ్చన్ వేసుకోవాలి, అసలు వీడు నాకు ఏమవుతాడు, ఎందుకు ఇంతగా కేర్ చేస్తాడు, నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, అవునా కదా? నీకే ఎందుకు కేర్ చేయాలి, వాళ్ళ అమ్మ కేర్ చేయవచ్చు కదా. మదర్స్ డే వస్తుంది, వాళ్ళ అమ్మ కేర్ చేస్తాను, నీకు ప్రెసెంట్ కొనిస్తాను, నీ బర్త్డేకి కేక్ ఎందుకు కట్టేస్తాను, వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి రోజు జరుపుకోవచ్చు కదా, అవునా కదా? సరే నీకు అంత జెన్యూన్ మంచి ఫ్రెండ్ అంటే ఇంటికి కేక్ తీసుకొని కట్టేసి కదా. నో, అనంతరం టెంపుల్ దగ్గరనో, ఆ కంబాలపల్లి పార్క్ దగ్గరనో, బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ నంబర్ చేసేది బుద్ధిమంతులే కదమ్మా, ఒక పద్ధతి ఉంటుంది కదా, అవునా కదా? అదే ఒక ఫ్రెండ్ వచ్చి మీ ఇంటి దగ్గర చేస్తుంటే అదే అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ కదా, ఎంత మంచిగా సెలబ్రేట్ చేస్తాను నలుగురు చెప్పుకుంటారు మీ వాడలో. అట్లా మంచిగా ఉందా? అనంతరంలో కట్ చేసుకుంటా కొడుకులు దొరికితే మంచిగా ఉండదా? అర్థమవుతుందా? నీకు అర్థం కావాలి కాబట్టి నేను ఈ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నా. అర్థమవుతుందా? రోజు జరిగే ఇన్సిడెంట్స్ మనకి ఎవరిని గుడ్డిగా నమ్మదమ్మా. ఎవరైనా ఆ విధంగా మనల్ని అప్రోచ్ అయ్యిండు అంటే అసలే నమ్మకూడదు. ఈ అబ్బాయికి ఈ అక్కకి తప్పుడు ఎన్నడో కాలేదు. వాళ్ళు ఇందాక ఒక ఆమె చెప్పింది కదా, 6th class అమ్మాయి 6 months ప్రెగ్నెన్సీ అని చెప్పారు, గుర్తుందా? అక్కడైతే ఇద్దరు కజిన్ బ్రదర్సే, పెద్దనాన్న కొడుకులే అంటే అన్నతోనే సమానం కదా. అన్న అయింది ఎవరి చెల్లెలు ఏమైంది అక్కడ వాళ్ళకి, ఆ ముస్లానికేమో లైఫ్ పడింది, వాళ్ళకి 14 years పడింది లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఎందుకంటే వాళ్ళు మైనర్స్, ఏజ్ తక్కువ ఉంది కాబట్టి జుమినల్లో ఉంటారు. దాని తర్వాతనే కొన్ని ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ 15 సంవత్సరాలు కాలే ఇంకా వాళ్ళకి, 21 years అబ్బాయి మేజర్స్ కదా, 21 years కాలేదు కాబట్టి ఆ 21 వరకు వాళ్ళ జుమినల్ కోర్టు జైల్లో ఉంచిన తర్వాత 14 years అంటే యాడ్ చేసి 35, 36 years బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి? అక్కడే నాకు బయటకు వచ్చిన తర్వాత నేను చదువుకోం కదా మనం, అవునా కదా? ఏమైనా చెప్పుకోండి, మనకి అవకాశం ఉంటుందా? సో ఎప్పుడు అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు.
ఇఫ్ ఫర్ సపోజ్ మరదలే కదా మేడం నేను మాట్లాడతా ఏమైతుంది అంటే వన్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాతకి అమ్మాయి 160 భరోసాల 161 స్టేట్మెంట్ అన్నారు కదా, ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం అది 180. ఆ 180 సెక్షన్ 180 ప్రకారం 180 ప్రకారం స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఒకప్పుడు రాసేది, ఇప్పుడు విత్ వీడియో ఎవిడెన్స్ రికార్డ్ చేస్తాం మేము. సేమ్ మేడం ఇప్పుడు కాంప్రమైజ్ అయినామన్నా కూడా లేదు, అదే తీసుకుపోయి 164 స్టేట్మెంట్ ఏమని చెప్పారు, జడ్జి వారి దగ్గర ఇస్తామని చెప్పాను కదా, ఇదే ఎవిడెన్స్. ఆ అమ్మాయి చెప్పింది తప్పు అనుకుంటే మరి రికార్డ్ ఏం చేస్తాం, దాన్ని మార్పింగ్ చేయలేం కదా, అమ్మాయి చెప్పిందే కదా. సో దాని ప్రకారం ఖచ్చితంగా శిక్ష పడుతుంది. 1కి 2 సార్లు ఆలోచించండి అమ్మా, ఎవరైనా మీ దగ్గరకు వస్తున్నారు అంటే మీరు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయండి. అబ్బాయిలు ఇది ముఖ్యంగా మీకే కేసులు ఎవరికైతున్నాయి ఇక్కడ, మరి కేసుల పాలైతారా, అమ్మాయిల జోలికి పోకుంటుంటారా? అమ్మాయి అక్కడ నుంచి రావట్లేదయ్యా లాస్ట్ నుంచి మాటలు ఇక్కడనే అర్థమవుతుందా, మీకు అర్థం కావట్లేదా నాన్న? అర్థమవుతుందా? ఇంకా మేడం ఏం చెప్పింది, ఎస్పీ ఎంక్వైరీ అని చెప్పారు కదా, స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీ అంటే దేనికి చేస్తారు, మరి జాబ్ పర్పస్ అని చెప్పారు కదా, ఏ జాబ్స్ కి, ప్రైవేటా గవర్నమెంటా? రెండింటికి చేస్తారు. అర్థమవుతుందా? రెండింటికి ఏ విధంగా చేస్తారో తెలుసా, ఒకసారి జాబ్ వచ్చింది, ఈవెన్ మన స్కూల్ కి ఒక వాచ్మెన్ కావాలన్నా కానీ మీ ప్రిన్సిపల్ సార్ పోలీస్ స్టేషన్ పోయి క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోకుండా మంచోడుగా కాదో తెలుస్తుంది అని అడుగుతాడు. పోలీస్ స్టేషన్ పోయి వెళ్ళి ముద్ర పెడతాడు. ఆయన మీద ఏం కేసులు లేవు అని వస్తే అతనికి క్లియరెన్స్ సర్టిఫికేట్ అక్కడ ఉన్న తెచ్చుకో ఇస్తారు. లేదు అని ఇస్తారా, లేదు చేస్తున్నందుకు దేనికి పనికిరావని హాస్పిటల్ గా ఇస్తాడు ఆయన. అర్థమైందా? అదే విధంగా ఒక జాబ్ వచ్చిన తర్వాత, ఒక ఆఫీసర్ ర్యాంక్ వచ్చిన తర్వాత నీ దగ్గర ఈవెన్ ఒక చిన్న బెట్టింగ్ ఇస్తాడు తెలుసా, మన 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ బండి మీద పోతుంటే మనకి మార్క్స్ లేదనో హెల్మెట్ లేదనో ఫైన్ చూసినావా, అదే విధంగా పబ్లిక్ ప్లేస్లలో మనము ఏ విధంగా న్యూసెన్స్ చేసినప్పుడు చిన్న బెట్టింగ్ చేసి పెడతాం. అంటే ఏదైనా కోర్టుకు పోయి చలాన కట్టుకొని దాన్ని క్లియర్ చేసుకుంటాం. అర్థమైందా? కోర్టు దాకా పోయిందంటే నీ మీద కేసు నమోదైనట్ట కదా, అయింది. నీకు ఫర్ సపోజ్ ఒక ఎస్ఐ జాబ్ వచ్చింది, వచ్చిన తర్వాత నేను ఎంక్వైరీ చేసిన స్కూళ్ళలో అన్ని దగ్గర నీకు మంచిగానే గుడ్ కండక్ట్ ఇచ్చినారు. క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం మీ సర్టెన్ పోలీస్ స్టేషన్కి పోయినాం. పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత నీ ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది కదా, అక్కడ పోయి అడుగుతారు. ఆల్రెడీ నువ్వు ఫైన్ కట్టి కేసు క్లియర్ చేసుకున్నా కానీ ఆల్రెడీ నువ్వు అక్కడ ఏంటిది ఒక కేసులో ఉన్నవాడివే, బాధితుడివే. సో ఈ అన్ఫిట్ ఫర్ దట్ జాబ్, డిస్క్వాలిఫైడ్ దట్ జాబ్. అర్థమైందా? చిన్న బెట్టి కేసే ఏమని చెప్పినా ఫైన్ కట్టుకుంటే అయిపోయినట్టే, అయినా కానీ నీకు ఇక్కడ లైఫే పోయినట్టు. ఇంకో జాబ్ వస్తుందా? చదువుకునేలేవా మరి. అదే విధంగా అమ్మాయిలకు ఉన్న దాంట్లో అమ్మాయిల దాంట్లో ఏంటి అని చెప్పినా మినిమం 14 years అప్ టు డెత్ వరకు ఉంది పనిష్మెంట్ అనేది. ఒక అమ్మాయిని ఇట్లా చూసిన తర్వాత ఆ రోడ్ కొని పోతాంటే అమ్మాయిని ఇట్లా చూసిన 8 సెకండ్లు ఇట్లా కట్టాలకుండా చూసిన తర్వాత మేడం ఇప్పుడు నన్నే చూస్తాను మేడం అని ఆమె హరాస్మెంట్ మీద కేసు చేస్తే నీకు 3 years జైలు శిక్ష. అందుకే చెప్తున్నా నీకు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. అమ్మాయిలా అబ్బాయిలా? ఇప్పుడు ఏమమ్మాయిలు జాగ్రత్తగా ఉంటారు మరి. అమ్మాయి ఎవరైనా గుర్తు బాగుందా, జాంపల్ లేకుండా కమిటీ పబ్లిక్ లో జరిగిన విషయాలు కాబట్టి మీకు అవేర్నెస్ లేదు కాబట్టి చెప్పిన తర్వాత కూడా అర్థమైందా? అన్ని స్కూల్ చెప్తున్నాం కదా. ఇప్పుడు అమ్మాయే పిటిషన్ ఇవ్వకుండా మేము కూడా పిటిషన్ ఏ విధంగా ఇస్తామంటే, ఇప్పుడు చీటింగ్ అంటే ఏంటిది, ఎలా అప్రోచ్ కావాలి, ఎలాంటి పిటిషన్స్ వస్తాయో చెప్పాను కదా. అదే విధంగా కాకుండా అమ్మ ఇది డైరెక్ట్ కాకుండా ఫోన్లలో మనం అరెస్ట్ చేయడం, ఫోన్ నెంబర్ ఇవ్వండి, వేధించమని వేధించినట్టు వర్క్ అయితే కదా, వాటన్నిటి గురించి కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏ రకమైన హరాస్మెంట్ ఉన్నా మనకు అప్రోచ్ కావచ్చు. ఇది ఎవరు ఏది లేదు అంటే మన డ్యూటీస్ ఏంటో తెలుసా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఆ మేడం కూడా కానిస్టేబులే. కష్టాలు వస్తుంది ఆ మేడం ఏమనుకుంటారు, ఈ అక్క వెళ్ళిపోతాను అవునా కదా, ఫస్ట్ కొత్త పే చేసిన పోతాను కదా. మేమందరం కూడా అన్ని కష్టాల్లో ఉంటుంటాం. ఏమనుకుంటారు, సరే ఆంటీ అనుకోండి, అక్క అనుకోండి, ఏమైనా అనుకోండి, ఒక పర్సన్స్ అనుకుంటారు కదా, ఆఫీసర్స్ అనుకోవాలి కదా. సో నేను కంపెనీలో ఉంది, పబ్లిక్ కేసులో ఉంది, ఎవరెవరు అమ్మాయిలు అనేది
పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాం. అక్కడ వచ్చిన తర్వాత అమ్మ నాన్న మాట్లాడే మదర్ మేడం అన్నట్టు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడకూడదబ్బా, అమ్మ నాన్న చేసి పడట్లేదా? అవునా కదా? పబ్లిక్ ప్లేస్ లో మనకు ఎందుకు మాట్లాడితే ఏమొస్తుంది? రద్దీగా ఉన్న ప్రదేశాలు ఎక్కడెక్కడ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, టెంపుల్స్, పార్కులు, ఇంకా ఎలోబింగ్ ఏరియాస్ అన్నిటి దగ్గర మేము మఫ్టీలో తిరుగుతూ ఉంటాం. ఎవరైనా అనుమానాస్పదంగా కనబడ్డరు, ఇంటికి చేసుకుంటూ కనబడ్డరు అంటే వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా విత్ ఫోటో అండ్ వీడియోగ్రఫీతోని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకో వాళ్ళ మీద కేసులు చేయడం జరుగుతుంది. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళినా అప్రమత్తంగా ఉండాలి. అమ్మాయిలు మీరు ఒంటరిగా ఎటు వెళ్ళకూడదు, ఎవరిని నమ్మి వెళ్ళకూడదు. మీ ఫ్రెండ్ కాదు, మీ అన్నయ్య కాదు. మీ అమ్మను నమ్మండి, ఎవరి నమ్మడం లేదు. మనం నీడని పట్టుకొని ఎంతలా పోతుంది అవుతారు మనం చెప్పలేము. ఇప్పుడు సమాజంలో ఆ విధంగా ఉంది కాబట్టి మన మీద మనమే నమ్మాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమైందా? ప్రతిదీ అనుమానాస్పదంగానే చూడాలి. క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ వాట్, వై, ఎందుకు, ఏం జరుగుతుంది, ఎందుకు వస్తున్నారు, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలా క్వశ్చన్ చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది. ఫస్ట్ మన లైఫ్ లో మనకి ఏం కావాలి అనుకొని దాని దిశగా మనము కష్టపడితే మన లైఫ్ సెటిల్ అయిన తర్వాత మనము ఏదంటే అది చేయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఒకరిని లవ్ చేసినప్పుడు మనము అబ్బాయిని ఏం చూడవు, గుడ్డిగా నమ్మి లవ్ చేస్తాం. అవునా? అదే నువ్వు ఒక ఆఫీసర్, నువ్వు సెటిల్ అయినావు, నీ గవర్నమెంట్ నౌకరు వచ్చింది, మీ అమ్మ నాన్న ఒక సంబంధం తీసుకొస్తారు. ఆ సంబంధం తీసుకొచ్చిన తర్వాత అబ్బాయి గురించి ఏమంటారు? అబ్బాయి ఏం చేస్తాడు, ఎంత ఆస్తున్నది, నెలకి ఎంత జీతం, ఇవన్నీ అడుగుతారు కదా. మరి లవ్ చేసినప్పుడు అవన్నీ అడగరా? మరి గుర్తురావా? అర్థమవుతుందా? క్వశ్చన్ ఎందుకు పెట్టుకోవాలంటే ఇదే పాయింట్. మన లైఫ్ కదా, రిమైనింగ్ లైఫ్ అంతా వాళ్ళతోనే కదా ఉండేది. అర్థమైందా? అబ్బాయిని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ లైఫ్ సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోండి. ఇప్పుడు ఏమెత్తిపోతుందయ్యా? నువ్వు సెటిల్ అయిన తర్వాత 100 అమ్మాయిలు మీకు క్యూ పడతారు, నాకు కావాలని. అట్లా ఉండాలి. పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత నీ ఇంటికి కూడా అవుతారా? ఏ వాళ్ళు అంగ కాదంటారు. అవునా కదా? సో అలాంటి నిందలకు పాల్పోకుండా మీరు మంచిగా చదువుకొని మీ అమ్మ నాన్నకు, మీ స్కూల్స్ కి మంచి పేరు తీసుకొస్తే మీ లైఫ్ అనేది బాగుంటుంది. చీటింగ్స్ మాత్రం ఎప్పుడు రావద్దు. అమ్మాయి ఇప్పటి వరకు మీకు ఏమైనా అలాంటి హరాస్మెంట్ ఉంటే మీరు ఇక ఫ్యూచర్ లో ఏమైనా జరిగినా కానీ మాకు కంప్లైంట్ ఇవ్వండి. ఈ విషయాన్ని మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పండి. ఎవరైనా ఈ విధంగా హరాస్మెంట్ కి గురైతే. అర్థమైందా? ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీ పర్సనల్ డేటా అనేది సీక్రెట్ గా ఉంటాం కదా. నమ్ముతారా? మరి ఫాలో చేసుకుంటారా? చేసుకుంటారు కదా. బాగా చదువుకోండి. అందరికీ కాల్ చేస్తాను. మేడం చీటింగ్ గురించి చాలా క్లుప్తంగా చెప్పారు. క్షణిక ఆవేశంతో ఎన్ని అనర్థాలు దాఖలించారు కూడా క్లుప్తంగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. పిల్లలు కూడా జాగ్రత్తగా విన్నారు, దాన్ని పాటిస్తారని నమ్ముతున్నాను. నమ్మకుంటే కదా ఎవరు తోడుకున్న గోతిలా వాళ్ళే పడతారు. ముఖ్యంగా అబ్బాయిలు, అరటాకులు గల అబ్బాయిలు జాగ్రత్త, ముళ్ళు ఉన్నది మరి జాగ్రత్త ఉండాలి. ఎటు కొట్టుకుపోకుండా మీ లైఫ్ను మీరు కాపాడుకోవాలి. థ్యాంక్ యూ మేడం. వెంకన్న సార్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్తారు. ఎంతమంది ప్లీజ్ రా. 4 టైమ్ ఈజ్ 4. నేటి కార్యక్రమాన్ని నేటి కార్యక్రమంలో పిల్లల్ని సరే చిన్న విషయానికి కూడా శిక్ష హానులు అని చెప్పేసి వాళ్ళు ఎంతమంది ఇంతకుముందు తెలియకపోవచ్చు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు అవగాహన వచ్చింది అని చెప్పేసి అందరూ మా పాఠశాలలో అందరూ టీచర్స్ అందరూ కూడా భావిస్తున్నాం. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన భవిష్యత్తును మార్చేటువంటి గొప్ప ఆయుధం విద్య. విద్యను నమ్మండి, విద్యని శ్రద్ధగా నేర్చుకోండి, ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగండి, జీవితంలో గొప్ప పేరును సాధించండి అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఆలోచన కలిగినటువంటి మన ఎస్ఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ కార్యక్రమాన్ని ఇంతకు